దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెల్లెల పేరు మమత. కొజ్జగూడెం గ్రామానికి ఇచ్చినాం, చిన్నమ్మ బిడ్డ. గతంలో మొన్న 19 రోజు బుధవారం రోజు నైట్ వాళ్ళకి ఇంకా 14 ఇయర్స్ నుంచి సంతానం లేదు. ఆ విషయంలో హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్కి వెళ్ళకముందు రోజు నుంచి వారం 10 రోజుల నుంచి స్టమక్ పెయిన్ కదా, వారం 10 రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుంది, ఎక్కడ తగ్గుతలే. ఇంకా రోజు అయితే ఇంకా బుధవారం రోజు విపరీతమైన కడుపు నొప్పి 5 నిమిషాలకు ఒకసారి వస్తూ ఉందంట. అక్కడ హాస్పిటల్లో చూద్దామని ఎక్స్రే తీసిరా. ఫస్ట్ ఎక్స్రేనా, ఎక్స్రే తీస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే పేగులో నుంచి లిక్విడ్ లాగా బయటకు వస్తూ ఉంది. అది లైట్గా ఏదో గడ్డలాగా ఉంది. అది అపెండిక్స్ అయ్యి ఉంటుంది, ఆపరేషన్ చేయాలి, లేదంటే ప్రాణానికి ప్రమాదం. వీళ్ళు సంతానం గురించి వెళ్ళిన హాస్పిటల్ ఏం చెప్పారంటే తొందరగా 1 లక్ష రూపాయలు దగ్గర పెట్టుకొని మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళండి, ఆపరేషన్ అర్జెంటుగా చేయించాలి, లేదంటే ప్రాణాలు ప్రమాదం అని చెప్పారు. వాళ్ళు మల్లారెడ్డి వెళ్ళకుండా మల్లెపల్లి వచ్చారు. వాళ్ళు వచ్చి అక్కల దగ్గరికి వెళ్ళి అక్కలతోటి ప్రాబ్లం ఇది అని అంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మేడం దగ్గర చూపెట్టారంట. డాక్టర్ దగ్గర చూపెడితే వాళ్ళ రిపోర్ట్స్ చూసి నిజంగా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఇంకా డేంజర్ సిచ్యువేషన్ ఇది, అది ఇంకా ఎక్కువ వాళ్ళకి స్ప్రెడ్ అయితే మనిషి ప్రాణాలకి ప్రమాదం ఉంటుందంట కదా. అది వాళ్ళు చెప్పిన సంగతి. మేము ఆ రోజు చర్చి దగ్గర లేము, గొల్లగూడెం వెళ్ళినాం అత్తమ్మ వాళ్ళ దగ్గరికి. ప్రేయర్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినట్టున్నారు, నేను చూసుకోలేదు, ఫోన్ సైలెంట్లో ఉండే. తర్వాత ఫోన్ చేస్తే ఇట్లా హాస్పిటల్కి వెళ్ళినాము, స్కానింగ్ చేయించమన్నారు, చెల్లెల పరిస్థితి ఇది అని చెప్పారు. టెస్ట్లలో సిటీ స్కాన్ చేయడానికి దాని మీద పడుకోబెట్టారు. ఇక పేషెంట్ దాని మీద పెట్టినాక ఫోన్ ఇవ్వరు కదా. అక్కడ దాకా వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్తే ఇంకా వెళ్ళనివ్వరు కాబట్టి ఆ వ్యక్తి లేనప్పుడు ధన్మన్ లోపలికి వెళ్ళిపోయి చేయి పట్టుకొని చిన్న ప్రార్థన చేసి వచ్చినాయి. యేసు నామంలో ఈ అపెండిక్స్ ఉన్న ఏది ఉన్న యేసు నామంలో ఇది క్యాన్సిల్ అయిపోయి నార్మల్ రిపోర్ట్స్ వచ్చిన గాక, ఈ ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోవును గాక, అంతే బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చినాక అక్క బావ అందరూ కూడా బయట ఉన్నాము. అటు స్కానింగ్ చేయడానికి చెల్లెలను అక్కడ ఉంచారు. అట్లా దేవుడు ప్రేరేపిస్తున్నాడు, వెళ్ళు మందిరం దగ్గరికి వెళ్ళు అని. అక్క బావ వాళ్ళు కూడా చెప్పిన మేము స్కానింగ్ తీయడం అయిపోయింది, అప్పటికి రిపోర్ట్స్ రావడానికి 2 hours పడుతుందని చెప్పారు. అక్కడి నుంచి అందరము చెల్లెల్ని తీసుకొని మందిరానికి వచ్చినాం. మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేసినాం. భయంకరంగా కడుపు నొప్పి వస్తుంది, పడుకుంటుంది, తట్టుకోలేకపోతుంది. 5 minutes తగ్గుతుంది, 5 minutes పెయిన్ వస్తుంది, 5 minutes తగ్గుతుంది, 5 minutes పెయిన్ వస్తుంది. వచ్చి అందరం కలిసి ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసినాక ఒక 15-20 minutesకి కంప్లీట్గా స్టమక్ పెయిన్ తగ్గిపోయింది. నైట్ 2 గంటలకు రిపోర్ట్స్ వచ్చినాయి. నిద్ర వస్తలేదు, ఏంది పరిస్థితి అని. ఒక మాట అయితే అన్నా, ఏముండదు, దేవుడు అంతా క్యాన్సిల్ చేస్తాడు, ఏవో 3-4 ట్యాబ్లెట్లు మింగమంటారు, యేసు నామంలో నీకు అవి సరిపోతాయి అని చెప్పి. హల్లెలూయా. 2 గంటలకు రిపోర్ట్ వచ్చింది. అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నార్మల్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మేడంకి ఇంకొక సార్కి సదాశివపేట హాస్పిటల్లో ఉండే సార్కి చూపెడితే, ఇక్కడ హాస్పిటల్ మేడంకి చూపెడితే మేడం అన్నారంట, ఈ రిపోర్ట్స్ గమనిస్తున్నప్పుడు గతంలో నాకు వచ్చిన ప్రాబ్లమే ఏంది, ఇప్పుడు మళ్ళీ ఈమెకి నార్మల్ రిపోర్ట్స్ అర్థమవుతలే అన్నదా. అర్థం కాలేదు, అంతే. సేమ్ ప్రాబ్లం ఆ మేడంకి వచ్చిందంట. పాపం డాక్టర్ అని చూడకుండా 5 లక్షలు తీసుకున్నారంట ఆమె దగ్గర ట్రీట్మెంట్కి. హల్లెలూయా. డాక్టర్ దగ్గరనే అన్ని లాగుతాయి, మరి మన దగ్గర ఎన్ని లాగుతారు. ఇంకా ఆయన మనకు తోడుగా ఉంటే అంతే, ఎలాంటి ప్రమాదం నుంచి అయినా తప్పిస్తాడు. యేసు నామంలో తొందరలో మీ గర్భాన్ని కూడా దేవుడు తెరవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా టేకులపల్లి. నేను ఫస్ట్ నాకు ఊరికే అసలు తినకపోవడం వల్ల పొటాషియం తగ్గుతుండే, ఊరికే నిలబడడం వల్ల హాస్పిటల్లో చేస్తుంటే ఒకరోజు సడన్గా పొటాషియం తగ్గిపోయిందని నాకు కూడా తెలియదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాలు చేతులు వణకడము, ఇట్లా దమ్ము రావడం అట్లా అయింది. అయితే అప్పటికి కూడా ఏమైందో నాకు ఒక్కొక్కసారి అట్లా అవుతుంది అనేసి చాలాసార్లు అట్లనే అయితే
బాదం మిల్క్ తెచ్చుకొని తాగి ఉండేదాన్ని. అప్పుడు నేను హాస్పిటల్లో చేస్తుంటే సార్కి కాల్ చేస్తే సార్ హాస్పిటల్కి రమ్మన్నాడు. హాస్పిటల్కి రమ్మంటే పోయినాం. పోయిన తర్వాత టెస్ట్ చేస్తే పొటాషియం తగ్గింది. ఈ పొటాషియం తగ్గడం వల్ల నీకు ఇట్లా అవుతుంది, పొటాషియం అసలు తగ్గొద్దు, ఇది తగ్గితే ఒక్కొక్కసారి కోమలకు కూడా వెళ్ళిపోవచ్చు, ఇది ఒక టైపు పక్షవాతం అని సార్ చెప్పినండి. అప్పటి నుంచి ఇంకా సార్ వాళ్ళు నాకు ఎక్కువ నిలబడడం కానీ అట్లా ఏం చెప్పకండి. సార్ ఇక ట్రీట్మెంట్ చేసినప్పుడు తర్వాత తగ్గింది. మళ్ళీ ఊరికూరికి ఒక 15 డేస్కి ఒకసారి అట్లా మల్లమెల్లి వస్తుండే. ఇక ఒకసారి టుడికో కూడా గుండె స్కాన్ కూడా చేయించాలన్నాడు సార్. సరే అనేసి సారు గుండె డాక్టర్కి కూడా చూయించిండు. చూయిస్తే పొటాషియం తగ్గడం వల్ల ఇట్లా ఉంటుందమ్మా, నువ్వు కానీ రోజు ఒక ఫ్రూట్ అన్న తినాలి, ఏదైనా సరే అంటే నాకు నేను ఏ ఫ్రూట్ తినా సార్, అసలు నేను తింటే ఒక దానిమ్మ పండు తప్ప నేను ఏది తినను, అసలు ఏ పండు తిన్నా కానీ పడదు నాకని నేను సార్కు చెప్పిన. ఆ సార్కు తెలుసు, అన్నీ సారే చెప్పిండు గుండె డాక్టర్కి. అయితే నువ్వు కంపల్సరీ తినాలమ్మా, కనీసం కొబ్బరి బోండనన్నా తాగాలి, సరిగ్గా కర్రీస్ కూడా ఎక్కువ తినాలి అని చెప్పిండు సారు. చెప్తే అట్లనే వస్తుండే, ఊకుకు వస్తుంటే అట్లా కాగానే సారు పొటాషియం ఇంజెక్షన్ ఎక్కించుకోవాలి. 15 డేస్కి నెలకి ఒకసారి పొటాషియం ఇంజెక్షన్ ఎక్కించుకునేదాన్ని. ఎక్కించుకుంటే తర్వాత ఒక 1 ఇయర్ నుంచి సదాశివపేటకు షిఫ్ట్ అయినాం. షిఫ్ట్ అయిన తర్వాత కూడా అక్కడ ఒక వారం తప్పించి ఒక వారం నేను వస్తుంటే ఇక్కడ చర్చికి. వచ్చిన తర్వాత వచ్చినా లీవ్ ఇవ్వకుండ్రి సండే రోజు. ఇవ్వకుంటే తర్వాత నేను ప్రేయర్ చేయించుకున్నా. అంటే వస్తా తప్పకుండా అనేసి ఒక జనవరి నుంచి అయితే కంటిన్యూ ప్రతి సండే నేను ఇక్కడ రావడం జరుగుతుంది. అసలు నాకు తినకపోతే ఓపిక ఉండేది కాదు, అసలు ఒక పూట తినకపోతే నేను అసలు ఇట్లా పడిపోయినట్టు అట్లా అవుతుండే. ఇప్పుడు ప్రతి ఫ్రైడే కూడా ఫాస్టింగ్ ఉంటా, తినకున్నా కూడా డ్యూటీ చేసిన దేవుడు నాకు కృపనిస్తున్నాడు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇట్లా తగ్గుతుంది దాస్ అని చెప్తే ప్రేయర్ చేసిండు. ఏం కాదక్క దేవుడు స్వస్థపరుస్తాడు అన్నాడు. లాస్ట్కి సార్ అన్నాడు, ఇది దేనివల్ల తగ్గుతుందో నువ్వు ఒకసారి ఏబీజీ టెస్ట్ చేయించుకోవాలి, అది ఇక్కడ నుంచి ఇక్కడ దొరకకపోతే ఇక్కడ నుంచి తీస్తారా, అది నాకు తెలియదు. వచ్చి ఇక్కడ ప్రేయర్ చేయించుకున్నా. ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఇప్పటి వరకు 6 months అవుతుంది, ఒక్కసారి కూడా నాకు పొటాషియం తగ్గలేదు. అయినా ఇప్పటికీ నేను సరిగ్గా తినను, పొద్దున తినను, టీ తాగి ఒక బిస్కెట్ ప్యాకెట్ తిని వెళ్ళి మధ్యాహ్నం 2 o'clock అట్లా తింటా, మళ్ళీ నైట్కి తింటా. 2 times తింటాను, ఎప్పుడో ఒకసారి మార్నింగ్ తింటా, అంతేగాని ఇప్పటి వరకు నాకు దేవుడు అయితే ఆ పొటాషియం తగ్గడం అనేది లేదు. ఇంకొకటి ఈ చెయ్యి సడన్గా ఇట్లా తింటుంటే ఇట్లా తిన్నికనే రాలేదు, అసలు తిన్నికి ఇట్లా వస్తలేదు అనేసి వచ్చిన తర్వాత ఇట్లా కొంచెం ప్రేయర్ ఆయిల్ రాసుకొని అది రాసుకొని ఉంటే తగ్గింది. ఇక్కడ ప్రేయర్ చేయించుకున్నాను, నాకు ఈ పెయిన్ అసలు తగ్గుతలేదు. 15 days ఉన్నది, అయినా నేను ఒక ట్యాబ్లెట్ కూడా ఈ పెయిన్ కిల్లర్ మింగలేను, అసలు ఒక ఇంజెక్షన్ కూడా నేను తీసుకోలేను. ఇప్పుడు 6 months నుంచి ఒక ఇంజెక్షన్ తీసుకోలేను, నేను పెయిన్ కిల్లర్ ఒక ట్యాబ్లెట్ కూడా తీసుకోలేను. అయినా దేవుడు నాకు ఇక్కడ నిలబడడానికి కృపనిచ్చిండని నేను దేవుణ్ణి గట్టిగా నమ్ముతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దగ్గర ఒక 15-16 years సమస్య అక్కది. 2008-9 ఆ టైం నుంచి ఎప్పుడు జలుబు వచ్చిందంటే 1 month 2 months 3 months కంటిన్యూగా ఉండేది. కాలు చేతులు డీల పడిపోయి రాత్రి అనక పగలనక ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చేది. మినిమం ఒక 15-16 years నుంచి ఈ బలహీనత. హల్లెలూయా, నిజమే. నాకు ఒక 16 సంవత్సరాల సమస్య, దగ్గర 16 సంవత్సరాల సమస్యను దేవుడు మందిరంలోకి అడుగుపెట్టి ప్రార్థన చేయించుకున్నప్పుడు యేసయ్య అద్భుతంగా స్వస్థపరిచాడు. 6 నెలలు అవుతుంది, ఒక్క నెల కూడా ఆ సమస్య లేకుండా ఉండేది కాదు. 6 నెలల నుంచి కంప్లీట్గా ఆ బలహీనత ఏమాత్రం లేకుండా, ఒకసారి ముక్కులో నుంచి ఆపరేషన్ చేసి లోపల ఏదో చీము నిండిందని చెప్పేసి బాగానే కొబ్బుట్టడం అంత తీసిరు లోపల నుంచి. ఆ తర్వాత కూడా ఇంకా దగ్గలే ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్, మీకు తెలుసు, సైనసైటిస్ అంటారు, ఏమేమో అంటారు. ఏమో 2 పొటాషియం తగ్గిందంట, ఏ ప్రాబ్లం ఉందో ఏమో తెలియదు. కానీ కళ్ళ ముంగట చూసినాము ఒక 15 years నుంచి ఎప్పుడు అనారోగ్యం, ఎప్పుడు పేషెంట్, ఎప్పుడే వీక్నెస్సే. 6 నెలల నుంచే బలహీనత లేకుంటుంది.
దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. ఇక్కడ మల్లెపల్లి సంఘాస్తులకు ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తున్నా ఇక్కడ. నాది వచ్చినప్పుడు ఏ పరిస్థితి, ఇప్పుడు ఏ పరిస్థితి చెప్పాలనుకున్నా. కాబట్టి నా అప్పు కూడా 12 లక్షలు ఉండే. నిన్న శుక్రవారంకు కూడా ఇంతకుముందు 6 లక్షలు కట్టినా. ఇప్పుడు మొత్తం అప్పు కూడా శుక్రవారం వరకు కట్టేసిన. అయితే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు మా ఇంట్లో పరిస్థితి అయితే ఘోరం, చెప్పుకోలేని పరిస్థితి. మా కూడా మా అయినా దేవుడు మా అందరినీ కాపాడిండు. అయినా అప్పు కూడా నాకు ₹1,00,000 జీతం 1,00,000 ఉన్న కూడా 10 రూపాయలు ఉన్న చేతులు ఉండయి, బ్యాంకులు ఉండయి. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పుడు నా పరిస్థితి ఎప్పుడు ₹1,00,000 బ్యాంకుల అప్పు. నిన్నటికి మొత్తం 12 లక్షలు అప్పు కట్టిన. మొన్న ఒక బైక్ కొన్నా. ఇప్పుడు నాకు 15 లక్షల తీరిపోయింది. మొత్తం 15 లక్షలు దేవుడు ఇచ్చింది. మా కుటుంబం పొద్దుగాల లేస్తేనే 7 గంటలకల్లా ఇక్కడ ఉంటాం మేము. మా కోడళ్ళ తోలుకొని నేను. కానీ దేవుడు మా ఇంట్లో మా కోడళ్ళది మా కొడుకులది కూడా చాలా ఘోరం ఉండే ఇంట్లో, చెప్పుకోని పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు అంతా మంచిగా అయింది. మా పెద్ద కొడుకు అయితే చర్చిలో ఏ చర్చికి అయినా కూడా చర్చిలకు రాకుండే, చెట్ల కింద వంతుండే ఆయన. కానీ ఇప్పుడు చర్చికి వచ్చి పిల్లలు తోలుకొని వచ్చి చర్చిలో కూర్చుంటుండే ఆయన. ఆయన గురించి కూడా మేము ప్రార్థన చేసినాం. దేవుడు ఇక్కడ ఆయన రప్పించుకున్నాడు మా పెద్ద కొడుకును. కానీ దేవుడు చేసిన కార్యానికి అయితే నేను ఎంత చేసినా తక్కువనే మా కుటుంబం ఇక్కడ. కానీ దేవుడు చేసిన దీన్ని ఎప్పుడు నేను మర్చిపోలేము. మా కుటుంబం అయితే మర్చిపోలేము ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యం. 2023 జనవరి, ఇంచుమించు జనవరి నుంచి కదన్నా, 2023 జనవరి నుంచి క్రమంగా ప్రతి ఆదివారం వస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం మనం భోజనాలు సిద్ధపరుస్తాం కదా. అన్నవారి 2 కోడళ్ళను తీసుకొని మార్నింగే 7:30, 8 లోపల వచ్చేస్తారు. ఆ భోజనాల కొరకు సహకరిస్తూ ఉంటారు పని చేయడానికి. అదేవిధంగా ప్రారంభంలో వచ్చినప్పుడు 12 లక్షల అప్పు, కోర్టు కేసు, వాళ్ళ కుమారునికి భయంకరమైన అనారోగ్యం. హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నాడంటే, ఈయన ఇంకా జాబ్ చేయడానికి వీల్లేదు, బయటికే వెళ్ళొద్దు, అసలు హెల్త్ సహకరించద్దు, డేంజర్ సిచ్యువేషన్. దేవుడు అద్భుతంగా ఆ అనారోగ్యం నుంచి సంపూర్ణ విడుదల ఇచ్చాడు. వారి కొడుకుల్ని దేవుడు ఒక క్రమంలో ఉంచి కొడుకులు కోడళ్ళు అందరూ సమాధానంగా ఉండే కార్యం జరిగించాడు. మరి అదేవిధంగా ఈ మందిరం కట్టబడిన తర్వాత 2023లో మార్చి నెల వస్తుంది, ఫ్యాన్లు లేవు. ఇది గమనించిన అన్న ముందుకొచ్చి నేను ఫ్యాన్లు కొనుక్కొచ్చిన డబ్బులు ఎట్లా అంటే వడ్డీ కట్టడానికి పెట్టుకున్నాడు 40,000. ఆ వడ్డీ కట్టకుండా వాళ్ళకి ఏదో మాట్లాడుకొని ఫస్ట్ మందిరంలో ఉన్న అవసరత గుర్తించి ఫ్యాన్లు తీసుకొచ్చాడు. ఆ ఫ్యాన్లు తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులకే, వారం రోజుల్లోనే ఆ ఒక ల్యాండ్ కేసులో ఉండే. 3 సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉంది. ఆ ల్యాండ్ రాలేదు. కానీ ఇక్కడ ఒక బ్రేక్ త్రూ జరిగింది. హల్లెలూయా. దానికి ఉన్న బంధకాలు తెగిపోయినాయి. 60 లక్షల ప్రాపర్టీ తిరిగి తనకు రిటర్న్ వచ్చింది. హల్లెలూయా. అది అమ్మి అప్పు కట్టలే, ఎట్లా కట్టిండో కానీ. మొత్తం మీద మొన్న బర్త్డే ఏ రోజు అన్నది, జూన్ 11 తారీఖు రోజు బర్త్డే జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, అప్పటి వరకు 12 లక్షల్లో నుంచి 6 లక్షల అప్పు వెళ్ళిపోయింది. అప్పటికే 6 లక్షలు వెళ్ళిపోయింది, ఇంకా 6 లక్షలు ఉందన్నాడు. విశ్వాసంతో చెప్పిండు, ఎట్లా చెప్పిండో కానీ, తొందరలో నాకున్న ఈ తొందరలో వారం 10 రోజుల్లో 2 వారాల్లో నాకున్న ఈ 6 లక్షల అప్పు గిట్ట వెళ్ళిపోతుంది అన్నాడు. దేవుడు మొత్తం మీద అద్భుతం చేసిండు. 12 లక్షల అప్పులో నుంచి కంప్లీట్గా బయటకు వచ్చిండు 1 ఇయర్లో. అంతకుముందు అప్పులు ఉన్నాయి, 1 lakh శాలరీ ఉంది, ₹1,00,000 శాలరీ, అవి సరిపోయేది కాదు. కానీ మందిరంలోకి అడుగుపెట్టి మందిరం విషయంలో బాధ్యత కలిగి తన వంతుగా నశించిపోతున్న ఆత్మల కొరకు ఖాళీగా ఉండడు. ఇప్పటికీ నాకు తెలిసి 20-30 ఫ్యామిలీని నడిపించుంటాడు ఈ 1 ఇయర్ లోపలనే. తన పని తను చేసుకుంటాడు, మందిరంలో సహకరిస్తాడు, ఎక్కడన్నా కొరతున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు. ఉండి కాదు, లేని పరిస్థితిలో గుప్పిలు విప్పాడు. ఇప్పుడేమో దేవుడు తన కొరకు గుప్పిలు విప్పాడు. కుటుంబంలో సమాధానం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అప్పుల బాధ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ₹1,00,000 సరిపోయేది కాదు, ₹1,00,000 వచ్చినా సరిపోకుండా ఇప్పుడు, కానీ వాటిని బ్లెస్ చేశాడు, ఇప్పుడు సరిపోయేటట్లు చేశాడు. ఆ ఫ్యాన్ల కొరకు గుప్పిలిప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ప్రతి నెల 20,000, ఇంకా 1,20,000 ఇప్పుడు ఆయనకి నెలకి 20,000 ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయ్యేటట్లు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేవుని పని కొరకు మనం ఇస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? మనం ఆయన మందిరపు యొక్క నిధిలోనికి మన ఆఫరింగ్స్ తెచ్చినప్పుడు, మనం చేయాల్సినవి చేస్తున్నప్పుడు, మన పంటను తినివేసే పసరు పురుగులను గద్దిస్తాడు. హల్లెలూయా.
ఇంకొక అలవాటు ఉంది, క్రమంగా దశం భాగం ఇస్తాడు. ఇవన్నీ గిట్ల చెప్తున్నాడు అని అనుకోవద్దు. ఆ దీవెనలకు కారణం ఏంటి? ఇబ్బంది ఉంది కదా, లేముంది కదా అని చెప్పేసి ఎక్కడ కేవలం తన గురించి ఆలోచించుకోకుండా ఒక కృతజ్ఞత ఏంది అని అంటే, గత జీవితంలో నేను ఎక్కడో లోకంలో ఉన్న వ్యక్తి నన్ను విడిపించాడు, ఈరోజు ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో కానీ దేవుడు రక్షణ ఇచ్చాడు అన్న ఒక్క కృతజ్ఞతతో చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుని పని కొరకు గుప్పిలను విప్పాడు. నిజంగానే అన్నట్టు ఇప్పటి వరకు 2 lakhs వరకు, అంటే 98,200 చైర్స్, 40,000 అంటే 40,000 పెట్టలే, 44,000 ప్లస్ మళ్ళీ ఫస్ట్ 100 కుర్చీలు తెచ్చిన తర్వాత ఇంకో 100 కుర్చీలు, 200 చైర్స్, 98,000 ఫ్యాన్లు. మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక 50,000 ఇచ్చాడు. పొగడడానికి, ఆ వ్యక్తిని హెచ్చించడానికి, గొప్ప చేయడానికి నేను చెప్తలే కానీ తర్వాత జరిగిన మేలు అలాంటి మేలే మీరు అనుభవించుదురుగాక. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు మనిషికో 1,00,000 ఇవ్వండి చెప్పడానికి చెప్తలే. హల్లెలూయా, హల్లెలూయా. మీ వంతుగా మీరు పరిచర్లో పాలు పొందగలిగితే పరిచర్లో పాలు పొందండి. 1 గంట టైం అటు ఇటు అవుతుందేమో, దాని వెనకాల ఎన్నో దీవెనలు ఉంటాయి ఖచ్చితంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని విధాలుగా తను దేవుని కొరకు వాడబడగలడో అన్ని విధాలుగా వాడబడుతున్నాడు. యథార్థంగా పనిచేస్తాడు. ఎవరన్నా ఏమన్నా అనుకొని ఏది పట్టించుకోకుండా దేవుని వైపు చూస్తూ దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంత పెద్దగా ఉన్నాడు కదా, నేను చెప్పినట్లు వింటాడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఒక సేవకుడి దగ్గర విధేయత, దేవుని పట్ల, దేవుని పని పట్ల మక్కువ ఈరోజు ఏం చేసింది తెలుసా? దేవుడు సంపూర్ణంగా ఆ వ్యక్తి బంధకాల నుంచి విడిపించాడు, విడుదల పొందుకోవడానికి కారణమైంది. లాస్ అయ్యండి 1 yearలో ఎన్నో సంవత్సరాల దరిద్రత మొత్తం తీసి పడేసిండు దేవుడు. ఆ బంధకాలు మొత్తం తీసేసిండు. ఎంత టైము? 1 సంవత్సరం అంతే. హల్లెలూయా. ఆయనకు 6 నెలలు చాలు, 1 సంవత్సరం చాలు నీ బంధకాలన్నీ తొలగిపోవడానికి. గతంలో మీరు అనుకుంటున్నారు, మీరు ఇప్పటికెళ్ళి చూడండి, నా ముంగట్నే ఉంటాయి మీ అప్పుల పత్రాలు. హల్లెలూయా. గతంలో ఎంతమందికి అప్పులు ఉన్నాయో వాళ్ళందరూ ప్రే రిక్వెస్ట్ ఫామ్ మీద రాసిండు. అంటే చాలామంది రాసిచ్చిండ్రు. అందులో 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు అప్పు ఉన్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఆ రోజు అన్నాం కదా, నెక్స్ట్ ఈ సాక్ష్యాలు. చాలామంది అనుకున్నారు అన్ని సాక్ష్యాలు వస్తున్నాయి కానీ ఫైనాన్షియల్గా విడుదల పొందుకున్న సాక్ష్యాలు వస్తలేవు. ప్రారంభమైనవి. ఇది సాధారణమైన ప్రారంభం కాదు, గట్టి ప్రారంభం. తొందరలో మీరు కూడా ఈడ నిలబడిన అప్పులు తీరిపోయినాయి అన్ని సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు. ఇచ్చుదురుగాక. నిశ్చింతగా ఉండండి. మీ ఫైనాన్షియల్ విషయాల్లో కూడా మీరు అద్భుతాలు చూడబోతున్నారు. క్యాన్సర్ను తీసేసినంత అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ అప్పులను కూడా, ఈ అప్పు క్యాన్సర్ కంటే డేంజర్. కొరుకుడు పుండు లేక పీడిస్తూనే ఉంటుంది అప్పు. ఎంత పెద్ద అప్పు అని ఉండని మీ జీవితంలో ఒక మిరాకిల్, ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఈ స్థలంలో నిలబడి ఖచ్చితంగా మీరు నమ్మండి, దేవుణ్ణి ప్రేమించండి. అంతే. మీ పని మీరు చేసుకోండి. మీ వంతుగా ఏదో ఒక పని. తప్పించుకున్నటంలోకి ఏ పని కనిపించదు. వెతికే కళ్ళకి పరిచర్యలో చాలా కనిపిస్తుంది. హల్లెలూయా. వెతికే కళ్ళకి పని చాలా కనిపిస్తుంది. మీరు అడగండి, ఎవరినన్నా ఏమన్నా పని ఉందా, పరిచర్య ఉందా చేయడానికి? ఏం పనుని చెప్పాయి గారు అంటాడు, పరుగులు తీసుకొని వస్తాడు. ప్రతి సండే కట్టెల బాధ లేదు మనకి. నిజంగా దేవునికి మహిమ కలుగును కాక. ఆడెప్పుడు చూసినా తరగకుండా ఎప్పుడు ఆ కుప్ప అంతే ఉంటుంది. ఎన్ని కట్టెలు పెట్టినా. ఎందుకు తెలుసా? ఆ కుప్ప కాకముందే కుప్ప వస్తూ ఉంటుంది. కట్టెల కొద్ది ఉందా చూసిర్రా? టన్నులు కట్టెలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ అన్న. ఇదిగో సంఘాన్ని ప్రేమించి మీరు చేస్తున్న ప్రతిదానికి ఎల్లప్పుడూ దేవుడు మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాడు. దీవించును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం, నిశ్చయముగా విడుదల కావాలంటే ఎంతమందికి ఆశ ఉంది? ఖచ్చితంగా నాకు విడుదల కావాలంతే చేతులెత్తండి. మంచిగా ఎత్తండి, సంతోషంగా ఎత్తండి, తొందరగా విడుదల వస్తుంది. హల్లెలూయా. నిశ్చయముగా నీకు విడుదల కావాలంటే ఈ ధ్యానించుకోబోయే ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. మీరు ఈ వర్తమానం విన్న తర్వాత నిశ్చయముగా మీకు విడుదల కలుగును గాక ప్రతి బంధకాల నుంచి.
గట్టిగా ఆమెన్ చెప్పండి. నిశ్చయముగా మీకు విడుదల కలుగునుగాక. 50వ కీర్తన 14-15 వచనాలు అందరం బిగ్గరగా కలిసి చదువుదాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చదువుబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరు నాతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు కనుక మీరు మాట్లాడితే మా పరిస్థితులు మారిపోతాయి ప్రభా. అడుగుదామా? నాతో మాట్లాడు ప్రభా, నన్ను దర్శించాయా. మీ వాక్యం చేత తన జీవితాన్ని కట్టుకొని విడుదలను పొందుకొని మీ సాక్షిగా జీవించే భాగ్యం నాకు దయచేయండి. అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా అటు కృపనివ్వండి నాయన. అదేవిధంగా యోగ్యత అర్హత లేని నన్ను ఈ స్థలంలో నిలబెట్టుకున్నందుకు వందనాలు. కలువరి సిలువలో మీరు కార్చిన మీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేసి నూతనపరిచి మీ నోటి పూరగా వాడుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ 2 వచనాలు కూడా మనం ధ్యానించుకుందాం. 14వ వచనాన్ని చూడండి. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపద నుంచి, కష్టం నుంచి, ఎవరి ఆపద వాళ్ళకున్నది, అవును కదా? ఎవరి ఆపద వాళ్ళకుంది, ఎవరి కష్టం వాళ్ళకు తెలుసు. నీ ఆపద నుంచి, నీ కష్టం నుంచి నువ్వు ఖచ్చితంగా విడుదల చూడాలని ఆశపడుతూ ఉంటే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పింది మనం చేయకపోతే మనం ఆశించింది కూడా ఆయన చెయ్యడు. చేస్తాడా? దేవుడు నీ జీవితంలో నువ్వు ఆశించింది చేయాలంటే దేవుడు చెప్పింది కూడా నీవు చెయ్యాలి. దేవుడు ఏమంటున్నాడు చూద్దామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆపద నుంచి ఖచ్చితంగా విడుదల పొందుకోవడానికి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. కానా విందులో యేసయ్య ద్రాక్షరసం ఇచ్చిండు. ఎట్లా తెలుసా? ఎట్లా అంటే అట్లా ఇవ్వలే, రుచికరమైన ద్రాక్షరసం అయిందంట. ఒకటి నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినప్పుడు నీ ఇంట్లో నువ్వు కలిగి ఉన్న దాంతో రుచికరంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే నీ జీవితాన్ని కూడా అట్లనే కట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అదే పాలు, చక్కెర, చాయ్ పత్తి 3 కరెక్ట్ క్వాంటిటీలో వేస్తే చాయ్ మంచిగా అయినట్లు. నేను చెప్పే 3 మీరు కరెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు విడుదలను చూస్తారు యేసునామంలో. మీ జీవితాలు రుచికరంగా ఉంటాయి యేసునామంలో. హల్లెలూయా. మొదటిది దేవుడు ఏం చేయమంటున్నాడు? స్తుతి యాగము. ఏంటిది మొదటిది? స్తుతి యాగము. రెండవది ఏంటి? రెండవది మొక్కుబడులు చెల్లించాలి. మొదటిది స్తుతి యాగము, రెండవది మొక్కుబడులు చెల్లించాలి, మూడవది ప్రార్థించాలి. హల్లెలూయా. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం క్లుప్తంగా త్వరగా. అయితే మొదటిది కంప్లీట్గా మనకు ఉన్నటువంటి ఈ రోజున్న బంధకాల నుంచి, ఆపద నుంచి, కష్టం నుంచి, ఆర్థిక సమస్యలు, అనేక రకాల పోరాటాలు, శాపము, బంధకాలు, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు, ఒకరికొకరికి వడుస్తలే, ఇలా రకరకాల పోరాటాలు ఉన్నాయి.
వీటన్నిటి నుంచి కంప్లీట్గా విడుదల కావాలంటే మొదటిగా చేయాల్సింది స్తుతి యాగము. ఏం చేయాలంట చెప్పండి, బయటికి చెప్పండి, ఇంకేం కాదు. స్తుతి యాగము. హల్లెలూయా. యాగము అంటే ఆపకుండా చేసేది. యాగం అంటే ఆపకుండా చేయాలి. ఈ స్తుతి యాగము ఎలా ఉండాలంటే, ఈరోజు స్తుతించి వారం రోజులు స్తుతించకుండా, వారం రోజులు స్తుతించి 1 month వరకు దేవుణ్ణి స్తుతించకుండా అలాగుండొద్దు. ఎలా ఉండాలి? ఈ స్తుతి అనేది ప్రతిదినం కొనసాగుతూ ఉండాలి. దేవునికి మనకు మధ్యలో ఈ స్తుతి ద్వారా ఎడతెగని సంబంధం ఉండాలి, సహవాసం ఉండాలి. దావీదు స్తుతి యాగం చేశాడు. హల్లెలూయా. ఏదో ఒక రోజు ప్రభువును స్తుతించి మౌనంగా లేడు, కానీ ఏం చేశాడు దావీదు అంటే దినమునకు 7 సార్లు ప్రభువును స్తుతించేవాడు. దినమునకు 7 సార్లు ప్రభువును స్తుతించేవాడు. ఏమని స్తుతించేవాడు? అసలు దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి, దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి ప్రభువును స్తుతించేవాడు. హల్లెలూయా. ఆయన స్తుతులకు పాత్రుడు. నువ్వు ప్రభువును స్తుతించాలి. ఎట్లా అంటే క్రమంగా స్తుతించాలి. అంతేనా కదా? ప్రతిదినం ప్రభువును స్తుతించాలి. ఎందుకు ప్రతిదినం ప్రభువును స్తుతించాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ప్రతిదినం ప్రభువును స్తుతించాలి అంటే, స్తుతి అనేది కంటిన్యూగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే నీ ముందున్న బంధకాలు తొలగిపోతాయి. ఒక చిన్న ఉదాహరణ, చెట్టు నరకనీకి వెళ్ళినాం. చిన్న తలనొప్పి ఉందని, నీరసం ఉందని ఒక కాటు పెట్టినాం, వచ్చినాం, ఇంటికాడ మళ్ళీ తినుకుంటూ కూర్చున్నాం. 15 రోజులకు పోయినాం, మళ్ళీ ఒక కాటు పెట్టినాం. ఎన్ని రోజులు పడితే చెప్పు ఒక చెట్టు నరకడానికి? హల్లెలూయా. ఎన్ని రోజులు పడుతుంది ఒక చెట్టు నరకడానికి? అలసట ఉన్నా, తలనొప్పి ఉన్నా, ఏది ఉన్నా సరే తొందరగా విశ్రాంతి కావాలి, తొందరగా రిలీఫ్ కావాలి అని నువ్వు అనుకుంటే ఏం చేయాలి? ఆ చెట్టు దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఓపిక తెచ్చుకొని శరీర అలసటను లెక్క చేయకుండా నరుకుతూ ఉంటే ఈవినింగ్ కల్లా దెబ్బకి చెట్టు అడ్డం పడుతుంది. అంతేనా కాదా? కట్టెలు తెచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఆ 10 రూపాయలతోటి అవసరాలు తీర్చుకోవచ్చు, ఉదాహరణ. అంతే. అది నరుక్కుంటూ కూర్చుంటాం. రోజుకో 2 దెబ్బలో ఒక దెబ్బనేసి మళ్ళీ ఇంటికాడ కూర్చొని మళ్ళీ 15 రోజులకు వచ్చి ఇంకొక దెబ్బేసి మళ్ళీ 20 రోజులకు వచ్చి ఇంకో దెబ్బేసి కూర్చుంటే జీవితంలో సంవత్సరాలు గడిచిపోతాయి. చెట్టాన్నే ఉంటుంది, మనం ఏమీ ఉంటాం, మన అవసరాలు తీర్చిపడవు, మన పరిస్థితులు మారవు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పని చేసినా సరే పట్టుదలతో కూర్చుంటేనే అవుతుంది. ఈరోజు నీ జీవితంలోనూ పోరాటాల నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు ప్రతిదినం ప్రభువును ఎడతెగక స్తుతిస్తూ ఉండాలి. అంతే. కంటిన్యూగా నీ జీవితంలో ఈ స్తుతి అనేది కొనసాగుతూనే ఉంటుంది. మనందరికీ తెలుసు ఒక మాట. ఏ మాట? స్తుతి మన స్థితిని మారుస్తుందంట. ఎంతమందికి తమ స్థితి మార్చబడాలని ఉందో వాళ్ళందరూ ఏం చేయాలి? స్తుతించడములో పట్టుదలతో ఉండాలి ఇంకా ఇప్పటి నుంచి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం మొదటిగా 92వ కీర్తన 1 నుంచి 10 వచనాల వరకు చదువుతున్న ఒకసారి మీరు వినండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయి వారందరూ చెదిరిపోవదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. మొదటి మాట ఏంది? యెహోవాను స్తుతించుట మంచిది.
యెహోవా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రిని విశ్వాసతోను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. కీర్తనకారుడు దేవుడు తన జీవితంలో చేస్తున్న కార్యాలు, గతంలో చేసిన కార్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. మీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా దేవుడు, మనకు ఆయుష్ను ఇచ్చాడు కదా దేవుడు, గడిచిన ఎన్నో సంవత్సరాల కొలది ప్రమాదాల నుంచి తప్పించాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే ముందున్న ఏదో ఒక సమస్యను చూసి గతంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ పక్కన పెట్టేస్తాం. దానివల్ల ఏం జరుగుతుందంటే దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం, బాధపడుతూ జీవితాన్ని, సమయాన్ని గడుపుతున్నాం. ఈరోజు చూడాల్సింది ఈరోజు నీ ఎదుటున్న కష్టాన్ని, శ్రమను, నిందను, అవమానాన్ని కాదు, కానీ గతంలో దేవుడు నీకు ఏం చేశాడు మేలు. దాన్ని బట్టి ప్రతిదినం ప్రభువును స్తుతించు. ఎన్నో మేళ్ళు ఉన్నాయి, ఎన్నో ఉపకారాలు ఉన్నాయి దేవుడు నీకు చేసినాయి. వాటన్నిటిని బట్టి ప్రభువుని నువ్వు స్తుతించు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనం ఏంటో దాన్ని బట్టి ప్రభువును స్తుతించు. ఎడతెగక ప్రభువును స్తుతిస్తున్నప్పుడు, ఆపకుండా స్తుతియాగం నువ్వు చేస్తున్నప్పుడు నీకున్న సంఖ్యలు తెగిపోబోతున్నాయి. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ 6వ అధ్యాయము 1వ వచనము నుంచి, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఏకమారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేయిచు రావలను. 7 యాజకులు పొటేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడువవలనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొటేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండ్రి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడు మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెములో గడిపిరి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాగే 12వ వచనం, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయుచు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి
7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. హల్లెలూయా. ఇలా దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు, మీరు యెరికో పట్టణంలోకి వెళ్తారు, మీరు స్వాధీనపరుచుకుంటారు, అక్కడ శపితమైంది మీరు ముట్టొద్దు, కానీ ఆ ప్రాంతాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం ఒకసారి చూడండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలను. హల్లెలూయా. మొత్తం మీద శపితమైందొద్దు, దాని జోలికి వెళ్ళకుండా మంచి తీసుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రాముఖ్యంగా వీరు యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, యెరికో గోడలు చాలా బలమైనవి, వాటిని దాటి వీళ్ళు వెళ్ళలేరు. ఆల్రెడీ మనం మొదటి వచనంలో చూస్తున్నాం ఏమని, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఇశ్రాయేలీయులు వచ్చి స్వాధీనపరచుకుంటారేమని యెరికో పట్టణ ద్వారములు గట్టిగా క్లోజ్ చేసిరంట. ఇంకెవ్వరు యెరికోలోకి వెళ్ళలేరు. ఇప్పుడేమో వీళ్ళు యెరికోను స్వాధీనపరచుకోవాలి. వీళ్ళు స్వాధీనపరచుకోవాలంటే దేవుడు వీళ్ళకి చెప్పింది ఏంటి తెలుసా? మీరు ఆ గోడల చుట్టూ స్తుతించుకుంటూ తిరగండి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఏదన్నా మనకు అడ్డొస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదన్నా మనకు అడ్డొచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని తిట్టుకుంటూ తిరుగుతాం మనం. హల్లెలూయా. ఏం చేస్తాం మనము? ఏం చేస్తాం చెప్పండి? చెప్తారా? తిట్టుకుంటూ తిరుగుతాము. ఏదో నువ్వు పొందుకోవాలనుకుంటున్నావు, ఏదో నీకు రావాలనుకుంటున్నావు, మంచిదే. నువ్వేదో సాధించాలనుకుంటున్నావు, దానికి ఏ మనిషి అయినా అడ్డం వచ్చినా, పరిస్థితి అడ్డం వచ్చినా, ఆ మనిషినో పరిస్థితిని మనం తిడతాం. కానీ మనము అనుకున్నది సాధించడానికి చేయాల్సిన పని ఏంది తెలుసా? పొందుకోవాలంటే చేయాల్సిన పని ఏంది తెలుసా? నీకున్న కొరత, నీకున్న లేమి తొలగిపోయి నీకు కావాల్సింది నువ్వు పొందుకోవాలంటే, స్వతంత్రించుకోవాలంటే ప్రభువును ఎక్కువగా స్తుతించాలి. ఈ యెరికో గోడలు వీళ్ళకి అడ్డంగా ఉన్న యెరికోను స్వాధీనపరచుకోవడానికి దేవుడు వాళ్ళకిచ్చిన సలహా, వాళ్ళకిచ్చిన ఉపాయం ఏంది తెలుసా? మీరు ఈ గోడ చుట్టూ ప్రతిదినం ఒకసారి దేవుణ్ణి స్తుతించుకుంటా మీరు తిరగండి. అలా మొదటి రోజు తిరిగారు, రెండవ రోజు తిరిగారు, 6 రోజులు ప్రతిదినం ఒకసారి ఆ గోడల చుట్టూ. ఏదో పట్టణం అంటే ఎంత ఉంటుంది? ఒకసారి మీరు ఈ సంగారెడ్డి చుట్టూ ఒక రౌండ్ వేసిరండి, నడుచుకుంటూ పోయి మీకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంగారెడ్డి పట్టణం చుట్టూ ఒకసారి మీరు తిరిగి రండి, మీకు తెలుస్తుంది. అంతేనా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు కష్టం అనకుండా స్తుతించడానికి ఓపిక తెచ్చుకున్నారు. ఏమంటున్నాడు దేవుడు? జస్ట్ కాళ్ళకు అలసటనేమో, మోకాళ్ళకు అలసటనేమో స్తుతించండి అంటున్నాడు అంతే. వాళ్ళు చుట్టూ తిరుగుకుంటూ ప్రభువును స్తుతించారు. అలా మొదటి రోజు, రెండవ రోజు, 6 రోజులు స్తుతించిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, 7వ రోజు మాత్రం ఏం చేయమన్నాడు? 7 సార్లు తిరగమన్నాడు. అది ఇంకా కష్టం, అవునా? 7 సార్లు తిరిగిన తర్వాత ఏం జరిగింది? హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం, 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడే. హల్లెలూయా. ఎందుకు యాజకులు బూరలు ఊదుతున్నారు? అక్కడున్న జనులు కేకలయ్యండి అని చెప్పేసి యెహోషువ చెప్తున్నప్పుడు, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిన రాహాబు. హల్లెలూయా. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా మీకు
అప్పగించుచున్నాడు. దేవుడు నీకు అప్పగించాల్సింది నీకు అప్పగించాలంటే నువ్వు స్తుతి యాగం చేయాలి. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తూనే ఉండాలి ప్రభువును. నువ్వు అనుకోకు నా చేతి పని ద్వారా అంతా జరుగుతుందని. నువ్వెంత కష్టపడ్డా సరే అది కొంతవరకు నీకు ఉపయోగం, కానీ ఖచ్చితంగా కష్టపడాలి. నువ్వు కష్టపడి సంపాదించుకునే దానికంటే ప్రభువును స్తుతించినప్పుడు నువ్వు పొందుకునేది అధికంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో స్తుతి తగ్గిందేమో, ప్రభువును స్తుతించలేకపోతున్నావేమో, పరిస్థితులను బట్టి విచారంతో కృంగిపోతూ నీకు కావాల్సిన దాని కొరకు నువ్వు ఆలోచిస్తూ నలిగిపోతూ ఉన్నట్లయితే జ్ఞాపకం ఉంచుకో, ఈ రోజు నుంచి ఎక్కువగా ప్రభువును స్తుతించడం ప్రారంభించు. ఏదో ఖాళీ స్థలం ఉంది, ఇల్లు కట్టలేకపోతున్నావు, వెళ్ళండి ఆ ఖాళీ స్థలంలో తిరగండి. స్తోత్రం నాయన నీకు వందనాలు, ఇక్కడ మంచి ఇల్లు ఇవ్వబోతున్నందుకు వందనాలు ప్రభా, నా ఇంట్లో తిరగండి. హల్లెలూయా. ఎంతమంది కొత్త ఇల్లు కట్టుకోవాలని ఉంది? హల్లెలూయా. ఖాళీ స్థలం ఉంటే అందులో వెళ్ళి తిరగండి. ఖాళీ స్థలం లేకుండా రెంటింట్లో ఉంటే అందులో తిరగండి. ఆ రెంటిల్లు మీకు ఇయ్యడు కానీ కొత్త స్థలం మీకు ఇస్తాడు. హల్లెలూయా. తిరుగు, ఆ ఇల్లు కాదు, నీకు ఒక సొంత స్థలాన్ని ప్రభు ఇస్తాడు. మీరున్న స్థలంలో ప్రభువును స్తుతించండి. అర్థమవుతుందా? ఎక్కడ మీ పని జరగలేకపోతుందో మీ సొంత స్థలంలో అక్కడ వెళ్ళి ప్రభువును స్తుతించండి. ఈ మందిరం కడుతున్నప్పుడు చేసే పని ఏం తెలుసా? నేను కానీ సంఘం కానీ ఎప్పుడు దీని చుట్టూ తిరిగేటోళ్ళనే. ఎవరు లేకపోతే ఎప్పుడంటే అప్పుడు నేను వచ్చేటోని. ఏమో నా మట్టుకు నేను విశ్వాసంతో 7 సార్లు ఎప్పుడు తిరిగేటోని వచ్చి. హల్లెలూయా. ఎప్పుడైనా గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ పండల్లో అయ్యేది. ప్రభువుని స్తుతించుకుంటూ తిరుగుతున్న ప్రతిసారి పనిట్లో స్పీడ్గా వెళ్ళిపోయేది. మీ పొలాల్లో పంటలు మంచిగా ఉంటలేవా? పొలాలను చూసుకుంటే ఏడవకండి. యేసు నామంలో ప్రభువును స్తుతించుకుంటా గట్టిగా ప్రభువును గనపరుచుకుంటా మీ పొలంలో తిరగండి. హల్లెలూయా. ఈసారి పంటలు మంచిగా వండాలని ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా. నిజంగా వెళ్ళండి, ఆ పొలంలో నిలబడండి, ప్రభువును స్తుతించండి ఎక్కువ. నిజమో? హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లో ప్రభువుని ఎక్కువ స్తుతించండి. ఆ శాపనార్థాలు, ఆ గుసగుసలు, ఇంకేమంటారు, ఆరిపోసుకునుడు, ఇవన్నీ మానేసేయండి. వాళ్ళు గట్ల అన్నారు, గిట్ల అన్నారు, గట్ల ఒడవది. ఈ సంవత్సరం మ్యారేజ్ అవుతుంది, మళ్ళీ మ్యారేజ్ డే దాకా మాట్లాడుతూనే ఉంటారు. ఆ మ్యారేజ్లో జరిగింది తిట్టుకుంటూనే ఉంటారు. అవసరమా? దేవుని సన్నిధిని కోల్పోతాం, సమాధానం కోల్పోతాం, దేవుని ఆత్మను కోల్పోతాం. అంతేనా కదా? ప్రభువును స్తుతిస్తే దేవుడు సమీపంగా ఉంటాడు. దేవుడు సమీపంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ముందుకు వెళ్లకుండా నీకు గోడలాగా అడ్డముగా ఉన్న ప్రతి అడ్డు తొలగిపోతుంది. యేసునామంలో చప్పట్లు కొట్టి దేవుని మేము పరుద్దాం. ఈ సంవత్సరంలో నీ అడ్డుగోడలన్నీ కూలిపోవునుగాక. నువ్వు ముందుకు సాగకుండా ఆటంకంగా నిన్ను ఆపుతున్నవి, ఆశీర్వాదంలోకి అడుగు పెట్టకుండా నువ్వు స్వాధీనపరచుకోవాలనుకున్నది, పొందుకోకుండా చేస్తున్నటువంటి ఆ గోడలన్నీ కూలిపోవునుగాక. హల్లెలూయా. గోడలు అంటే ఏంటి? ఆటంకాలు. ఏ మనుషులైతే నువ్వు ఎదగనివ్వకుండా ఆటంకంగా ఉంటున్నారో, నువ్వు ప్రభువును స్తుతిస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అంతే. సైలెంట్ కాకపోతే గోడలు కూలిపోయినట్లు వాళ్ళు కూలిపోతారు ఇక మళ్ళా. హల్లెలూయా. ఏది ఏమైనా సరే నీకున్న అడ్డు తొలగిపోతుంది. విచారించకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నీకు సమృద్ధిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వెక్కడున్నావు అక్కడ ఉండడం దేవుని చిత్తం ఎప్పుడు కాదు. మరి ఎందుకు ఎక్కడున్నావో అక్కడ ఉంటున్నావు అంటే విచారిస్తున్నావు, ఆలోచిస్తున్నావు, ఎన్నో మాట్లాడుతున్నావు, కానీ ప్రభువును స్తుతిస్తలే నువ్వు. అందుకే నీ పరిస్థితులు మారతలే. నువ్వు అనుకుంటున్నావు నేను ఎవరికేం అన్యాయం చేస్తున్నా, ఎవరికేం అన్యాయం నువ్వు చేస్తలే, ఎవరిది నువ్వు దోచుకుంటలే. మంచిది, అన్నీ బాగున్నాయి, కానీ నీలో స్తుతి లేదు. స్తుతి ఉన్నది, స్తుతి లేదు. చాలామంది స్తుతి ఇష్టపడతారు, స్తుతికి ఇష్టపడరు. స్తుతి చెప్పడం స్టార్ట్ చేస్తే ఆపరు. హల్లెలూయా. యేసు నామములో ప్రతి స్తుతి సోది బంధించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సోది ఆపి, స్తుతి చెప్పడం ఆపి స్తుతించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆత్మలను రక్షించి దేవునికి అప్పగించాలంటే సాతాను చేతుల్లో అనేకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి విడుదల కావాలి కదా.
ఆత్మల రక్షణలోకి రావాలి, నరకం నుంచి తప్పించబడాలి కదా. మరంటే ఏం చేయాలి ఇప్పుడు? దాని కొరకు కూడా ప్రభువును స్తుతించాలి. నింపునైన మందిరాన్ని స్తుతించాలి. ఇప్పుడు ఖాళీగా అనిపిస్తుందేమో, తొందరలో ఆ స్లాబ్ వేయకముందే ఎందుకు దర్శనం చూపెట్టండి దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం. ఆ స్థలం అంతా నిండిపోయి ఉన్నది. స్లాబ్ అయితే కనిపించలేదు, కానీ జనాలు నిండిపోయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నింపునుగాక. అదేవిధంగా మీరు స్తుతిస్తున్నప్పుడు ఖాళీ అయిపోయినటువంటి మీ జీవితాలు, మీ పాత్రలు, మీ అకౌంట్లు యేసు నామంలో నింపబడునుగాక. ఇంట్లో భర్తను తిట్టుకుంటా కూర్చోకండి. ఇంకా డైరెక్ట్ తిట్టరు, కొందరు లోపల తిట్టుకుంటారు. పోయి ఇన్ని చేసుకున్న అనవసరంగా పక్క ఆయనకి 50,000 వస్తున్నాయంట. ఈ 20,000 సంపాదించటోనే చేసుకున్నా. హల్లెలూయా. ఆయన దొరుకుడే కష్టం. హల్లెలూయా. మరి ఎందుకు అనవసరంగా తిట్టుకుంటారు చెప్పండి? మరి తిట్టకండి. ప్రభువా నీకు వందనాలు. పని లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా భర్తకు అది 10,000 కావచ్చు, నువ్వు పనిచ్చిన నీకు వందనాలని. ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతించండి. నిజంగా ఆ 10ని 20గా మారుస్తాడు, 20ని 30గా మారుస్తాడు, 30ని 40గా మారుస్తాడు. మార్చడా దేవుడు? ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు స్తుతించడం నేర్చుకో. నీ స్థితి మార్చబడాలని ఆశపడుతున్నావా? ఒక స్త్రీగా నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నావు? స్తుత్యా ఏం చేస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో మీరు స్తుతి వస్త్రమును ధరించుకొని ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించేవారిగా ఉందురుగాక. ఎంత ఎక్కువగా మనం ప్రభువును స్తుతిస్తామో అంత త్వరగా విడుదలను చూస్తాం. స్తుతి యాగము. ఎరికో గోడలు అడ్డుగా వచ్చాయి ఇశ్రాయేలీయులకు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ 7 రోజులు ఏం చేశారు తెలుసా? యాగం చేశారు. నిజంగా ఏం యాగము? స్తుతి యాగం చేశారు. యాగం అంటే ఆపకుండా చేయాలి అది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు స్తుతించండి. మీకు ప్రార్థన ఏం చేయాలని అర్థమవుతలే. ఇప్పుడు ఎన్నో బంధకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతలే. మీరు వెళ్ళి డోర్ వేసుకొని బయట మంది చూస్తే ఏమనుకుంటారు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది ఉంటారు. అట్లా ఇంట్లో తిరుగుకుంటూ ప్రభువును స్తుతించండి అంతే. హల్లెలూయా. ఏం చేయండి? కూర్చొని ప్రార్థన చేయబుద్ధి కాదు కొన్నిసార్లు అంటారు చాలామంది. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దామని మస్తు అనుకుంటున్నా, వెళ్తున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా అనే స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు మంచిగా నిలబడి ప్రభువును స్తుతించు. తప్పేమున్నది? తర్వాత మొక్కలు ఆటోమేటిక్గా అవే నీళ్ళు డౌన్ అయిపోతాయి అవి. ఫస్ట్ ప్రభువును స్తుతిస్తే ఆ చీకటి పారిపోతుంది, ఆ అంధకారం తొలగిపోతుంది, అడ్డులన్నీ తొలగిపోతాయి. స్తుతిలో శక్తి ఉంది నిజంగా. హల్లెలూయా. ఎవరు ఎక్కువ ప్రభువును స్తుతించే వారిగా ఉంటారో వారు తొందరగా బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. నిన్ను తిట్టినోళ్ళ విషయాలు మాట్లాడకు, పక్కోళ్ళు తిట్టుకున్నవి మాట్లాడకు. నీకు సంబంధం లేదు, నీకు అవసరమే లేదు. నీకు విడుదల కావాలంతే. నీకు విడుదల కావాలంటే నువ్వెక్కువగా ప్రభువును స్తుతించాలి. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ఏమన్నా రాని, అవమానం వచ్చింది, ఏమన్నా రాని, తృణీకరణ రాని, ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంతే. నీ జీవితంలో ఏం కావాలి? నీకు ఉన్న పరిస్థితిని అధిగమించి ముందుకెళ్ళాలి. నువ్వు సాధించాలనుకున్నది సాధించాలి, పొందుకున్నాలనుకున్నది పొందుకోవాలంటే నువ్వు స్తుతి యాగము చేయాలి. ఎంతమంది చేస్తారు చెప్పండి స్తుతి యాగం? అమ్మ ప్రభువును స్తుతించండి. ఎలా స్తుతించాలి? అయ్యో నేను బొట్టు పెట్టుకున్నా కదా, నేను ఎట్లా స్తుతించాలనుకుంటున్నారేమో, నేను కొత్తగా వచ్చిన కదా ఎట్లా స్తుతించాలనుకుంటున్నారేమో. ఏం లేదు. దేవా మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రం అయ్యా, నాకు ఇచ్చిన ఇంటిని బట్టి నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, ఈ సృష్టిని కలగజేసిన దేవా, నన్ను సృష్టించిన దేవా, నీకు స్తోత్రం నాయన. దేవుని స్తుతించండి అంతే. యేసయ్యా నీకు వందనాలని చెప్పండి. యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు మరొక దినాన్ని ఇచ్చినందుకు. ప్రతిరోజు ఒక కొత్త దినమే కదా మనకి. ఆ దినాన్ని బట్టి, ఆ జీవితాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఇంకా అనేక రీతులుగా ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకున్న అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి. ఏంది? మొదటిగా ఏం చేయాలి మనము? స్తుతి యాగము. చాలామంది స్తుతి యాగం చేస్తున్నారా? చేస్తలే. చాలామంది చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు, కానీ చాలామంది ఆ రుచి తెలుస్తలే.
అందులో ఎంత విజయం దాగుందో అర్థమైతే దాన్ని విడిచిపెట్టాం. ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. రెండవది ఏంది? మొక్కుబడులు చెల్లించాలి. ఆదికాండం 28వ అధ్యాయము. ఈరోజు నీకు విడుదల కావాలి అంటే నువ్వేం చేయాలి? మొక్కుబడులు చెల్లించాలి. 28వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 28:14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఎంతమందికి ఆశ ఉంది ఈ వాగ్దానం నెరవేర్చబడాలని? చేతులెత్తండి ఒకసారి, గట్టిగా ఎత్తండి. మీ సంతానం విస్తరించాలి. హల్లెలూయా. యేసు నామంలో మీకున్న సమస్తం విస్తరించును గాక. నెక్స్ట్ చేతులు ఎత్తారు చూడండి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబుతో ఏమంటున్నాడు తెలుసా దేవుడు? ఇదిగో నేను మరలా ఈ దేశానికి క్షేమంగా తీసుకొస్తా, నీ సంతానాన్ని విస్తరిస్తా, నీకు ఉన్న సమస్తాన్ని విస్తరింపజేస్తా, నేను ఆశీర్వదిస్తా. భూమి యొక్క వంశములన్నీ నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో యాకోబు, నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. నిజంగా దేవుడు ఎవరికైనా ఏదైనా చెప్పిండు అనుకోండి, వాళ్ళు వంకరుంటే చక్కగా చేసి అయినా సరే అది నెరవేరుస్తాడు ఆయన. మీరు అనుకుంటుండొచ్చు, దేవుడు నాకు వాగ్దానం చేశాడుగా నెరవేరుస్తాడా లేదా? ఎన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే, ఎక్కడనో మనము దారి తప్పిపోతున్నాం కనుక క్రమంలోకి తీసుకురావడానికి శ్రమలు అనుమతిస్తాడు. ఆయన చెప్పింది నెరవేర్చి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. తను ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు ఖచ్చితంగా, అంతే. హల్లెలూయా. మీలో ఎవరికైనా దేవుడు వాగ్దానం చేశాడా, నీకు మేలు చేస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నీకు ఆరోగ్యం ఇస్తానని? ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టడు. యాకోబుకు వాగ్దానం చేశాడు, నెరవేర్చే వరకు విడిచిపెట్టలే. మధ్యలో వంకర్లు టింకర్లు ఉంటే అన్ని కట్ చేసిండు అంతే. కానీ ఇచ్చిన మాట మాత్రం నెరవేర్చాడు. నా దేవుడు, మన దేవుడు మాటిచ్చి నెరవేర్చేవాడు కానీ మాటిచ్చి తప్పేవాడు కాదు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా బిగ్గరగా? ఎవరు మన దేవుడు? మాటిచ్చి నెరవేర్చేవాడు. హల్లెలూయా. ఇచ్చిన మాట నెరవేర్చడానికి నీ ముడ్డి మీద 2 గుద్ది అయినా సరే ఆయన నెరవేరుస్తాడు, చక్కగా చేస్తాడు. కాకపోతే నీ తిప్పలు తొందరగా తప్పాలంటే నువ్వెంత తొందరగా దేవునికి విధేయురాలో అయితే అంత మంచిది. హల్లెలూయా. ఎందుకు ప్రభువా నన్ను ఆశీర్వదిస్తా అని చెప్పి ఇన్ని శ్రమలు అనుమతిస్తున్నావు అనుకుంటున్నావేమో. ఎందుకు తెలుసా? నువ్వు చక్కగా కావాలని. హల్లెలూయా. నువ్వెంత తొందరగా సిట్ రైట్ అయితే, నువ్వెంత తొందరగా చక్కగా అయితే అంత తొందరగా నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. యాకోబు తన ప్రాంతాన్ని విడిచి పారిపోతున్నప్పుడు ఎక్కడైతే నిద్రపోయి ఉన్నాడు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నిశ్చయముగా ఈ యెహోవా ఈ స్థలమందున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఉన్న స్థలం ఇది ఒకటి సాధారణమైనది కాదు. మందిరం ఒక సాధారణమైన స్థలం కాదు. మందిరంలో నుంచి నీకు పరలోక రాజ్యంలోనికి ప్రవేశం దొరుకుతుంది. పరలోకపు నిచ్చెన ఎక్కడ? చాలామంది అంటారు మందిరానికి పోతేనే దేవుడు ఉన్నట్ట. హృదయంలో ఉన్నాడు చాలు అంటారు. ఎక్కడున్నాడంట? హృదయంలో ఉన్నాడంట. దేవుడు ఉన్నాడు నీ హృదయంలో. మందిరానికి వెళ్ళి వాక్యం విని జీవితాన్ని సరి చేసుకోకపోతే నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? దయ్యం తప్ప వేరేం లేదు. దయ్యం తప్ప ఇంకొకటి వాక్యము లేదు నీలో. నీ ప్రవర్తన సరిగ్గా లేదు. ఇంటికాడ బూతులు మాట్లాడతావు. సరైన సహవాసం లేదు. ఏమన్నా అంటే అమ్మ చర్చికి వెళ్దాం దా, నాయన చర్చికి. అరే ఊరికి చర్చికి పోతేనే దేవుడు ఉంటా ఆడరా? ఈడు ఉండాలరా? ఒట్టిగానే ఉంటాడా ఆడ?
హల్లెలూయా. ఒట్టిగానే ఉంటాడా? నువ్వు సరి చేసుకోవాల్సినవి సరి చేసుకోవాలి. ఏడ సరి చేసుకుంటావు? వాక్యము దగ్గరనే, వాక్యపు వెలుగులోనే. హల్లెలూయా. ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. యాకోబుకి మాట ఇచ్చాడు. ఎక్కడ? మందిరంలో. హల్లెలూయా. హన్న గర్భఫలం లేదని మందిరంలో ఏడుస్తూ ఉంది. మందిరం విలువ చాలామందికి తెలియదు. మందిరంలో కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. దేవుడు అక్కడున్న దైవజనుడిని వాడుకొని ఏం తెలియజేశాడు తెలుసా? మీదటికి సంవత్సరానికి నీకు ఒక కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. నీకు దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన మాట అధిక శాతం ఎక్కడిస్తాడు తెలుసా? మందిరంలో ఇస్తాడు. నిజంగా నువ్వు ఆయనను ప్రేమించి మందిరానికి అడుగులే, ప్రార్థన చేయి, నీకున్న బాధ అంతా దేవునితో చెప్పుకో. ఏ దిగులతో ఉన్నావో, హల్లెలూయా, దేన్ని బట్టి కృంగిపోతున్నావో, తొందరలో ప్రభువు నిన్ను దాని నుంచి విడిపిస్తానని మాటిస్తున్నాడు. నీకు విడుదల ఇస్తానని మాటిస్తున్నాడు. యాకోబుకు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. నెరవేర్చే వరకు విడిచిపెట్టను అన్నాడు. ఈరోజు నీ ఏ అక్కర్లో వచ్చావో అది తీర్చే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నమ్మినలు గట్టి చప్పట్లు కొడతారు. నీ ప్రతి బంధకాలు తొలగిపోతాయి. నీకు అశాంతి, అసమాధానం కలిగించే పరిస్థితులను దేవుడు మారుస్తాడు, మార్చునుగాక. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అనగా ఏంది? దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం పట్ల ఆసక్తి కలిగి నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు నీ జీవితంలో ఏ దిగులతో, దేని కొరకు కృంగుతలతో ఉన్నావో అది నెరవేర్చడానికి కావాల్సినటువంటి వాగ్దానము మొదటిగా దేవునికి ఇస్తాడు. యాకోబు అంటున్నాడు, ఇది వేరొకటి కాదు, దేవుని మందిరమే. ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి, చూడండి 20వ వచనం, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు ఏమంటున్నాను, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఏమంటున్నాడు? దేవుడు నన్ను దీవిస్తే, ఇదిగో నాతో దేవుడు మాట్లాడిన ఈ స్థలం మందిరముగా మార్చబడుతుంది. అంతేకాదు, ఏమంటున్నాడు? మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. ఏం చేశాడు యాకోబు? యాకోబు ఎలా వెళ్తున్నాడు తెలుసా? తన అన్న ఏశావు యాకోబుని ఎక్కడ చంపేస్తుడా అని ఒంటరిగా బయటికి పరుగులు తీశాడు ప్రాణభయంతో. చేతిలో డాక్యుమెంట్స్ లేవు, ఏం లేవు, ప్లాట్ పేపర్లు లేవు, భూమి పేపర్లు లేవు, అమ్మాయి సంపాదించిన ఆస్తిపాస్తుల పేపర్లు కూడా యాకోబుకి లేవు. ఒంటరిగా ఖాళీ చేతులతో యాకోబు వెళ్తూ ఉన్నాడు. కానీ దేవుడు యాకోబుతో అంటున్నాడు, ఇదిగో నిన్ను గొప్ప చేస్తా, నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఖాళీగా ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యాకోబు అన్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే నాకు ఇచ్చే యావత్తులో నుంచి నేను నీకు 10వ భాగం ఇస్తా. అప్పుడు యాకోబుకి నెల జీతం ఎంత తెలుసా? రూపాయి లేదు, శాలరీ రూపాయి లేదు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. పని లేదు, ఏమీ లేదు. ఒంటరితనముతో ఏమి లేని స్థితిలో బయటికి వెళ్ళిన యాకోబును దేవుడు ఎలా దీవించాడంటే విస్తారమైన మందలనిచ్చాడు, గొర్రెలు గొడ్లను అన్నిటినిచ్చాడు, భార్య పిల్లల్నిచ్చాడు. మరలా తిరిగి వస్తున్నాడు. కానీ ఒక భయం, ఏశావు ఎక్కడ చంపేస్తాడని. దేవుడు చెప్పినట్లుగానే యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు రిటర్న్ వస్తున్నాడు. హల్లెలూయా. మరి ఏం చేశాడు యాకోబు? దేవుడు తనకిచ్చిన యావత్తులో నుంచి యాకోబు చేసుకున్న మొక్కుబడిని చెల్లించడం ప్రారంభించాడు. హల్లెలూయా. యాకోబుని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు?
యాకోబుని ఏం చేసిండు? నవ్వుకుంటా కూర్చోమన్నాడా? హల్లెలూయా. ఏం చేయలే, ఆశీర్వదించాడు. యాకోబు పేరును మార్చి ఇశ్రాయేలుగా మార్చి ఒక దేశానికే యాకోబు పేరు పెట్టేటట్లు చేసిండు కదా. యాకోబు పేరు ఇశ్రాయేల్ అని పెట్టాడు. ఇశ్రాయేలు సంతానాన్ని విస్తరింపజేశాడు. తనున్న ప్రాంతానికి ఇశ్రాయేలు అని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేని యాకోబు తీర్మానం తీసుకున్నాడు, నన్ను దీవిస్తే నాకు ఇచ్చిన యావత్తులో 10వ భాగం ఇస్తా. మీలో చాలామంది కూడా తీర్మానం తీసుకొని ఉంటారు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నేను నాకు ఇచ్చిన దాంట్లో నుంచి నేను 10వ భాగాన్ని ఇస్తాను. హల్లెలూయా. మొక్కుబడి చేసుకొని తీర్మానం తీసుకొని స్టార్టింగ్ ఒక 10,000 శాలరీ కావచ్చు మీకు. అక్కడనే మేము మొక్కుబడి చెల్లించకపోతే ముందుకు వెళ్తారా అంటే వెళ్ళలేరు నిజంగా. హల్లెలూయా. దేవుడు మనం ఇచ్చే డబ్బులను చూడడు, కానీ మన జీవితంలో మనం కలిగి ఉండే క్రమాన్ని చూస్తాడు. మన మాట మీద నిలబడే తత్వాన్ని చూస్తాడు మొదటిగా. మరి దేవునికి ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావా? హల్లెలూయా. యేసుక్రీస్తు అనేకులను స్వస్థపరిచినప్పుడు బైబిల్లో ఒక 3 చోట్ల చూస్తాం మనం. కొత్త నిబంధనలో దగ్గర ఇంచుమించుగా యేసయ్య అన్న మాట ఏం తెలుసా? ఇదిగో నీవు వెళ్ళి మోసే నియమించిన కానుక చెల్లించు. విడుదల వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఒక కృతజ్ఞత అర్పణ చెల్లించు. దేవుడు నీకు చేతి నిండా పని లేనప్పుడు, పని ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి దేవుని పని కొరకు నీకిచ్చిన దాంట్లో నుంచి ఒక 10వ భాగాన్ని ఇస్తాను, నువ్వు తీర్మానం తీసుకో. హల్లెలూయా. అమ్మ బలవంతం చేస్తలే, కానీ వాక్యాన్ని క్రమంలో పెట్టి దేవుణ్ణి దీవెనలు అనుభవిస్తూ ఒక క్రమమైనటువంటి నిజమైన క్రైస్తవుడు ఉండాలంటే ఖచ్చితంగా నీ మొక్కుబడులు దేవునికి చెల్లించు. హల్లెలూయా. చాలామంది 10,000 శాలరీ ఉన్న 1,000 రూపాయలే ఇస్తారు, 20,000 శాలరీ ఉన్న 1,000 రూపాయలే 10వ భాగం అన్నారు దాన్ని. హల్లెలూయా. 10వ భాగం అంటే ప్రతి 100 రూపాయలకి 10 రూపాయలు దేవుని పని కొరకు ఇవ్వడం. ఖచ్చితంగా వచ్చిన మీరు అందరూ ఇవ్వండి అని చెప్తలే. ఈరోజు నేను సంఘానికి ఇది వాక్యానుసారంగా నేను నేర్పించకపోతే, సంఘం ఇది పాటించకపోతే, రేపు ఇంకొక ఎక్కువ 200-300 మందికి మనం సేవ చేయలేం. ఉన్నది అమ్ముకొని పోవాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సేవ పెరగదు కానీ తరుగుతుంది. అందులో నువ్వు దేవుని నుంచి దీవించబడ్డప్పుడు ఆ దీవెన ఎంతవరకు అయితే దీవెన వచ్చిందో అక్కడనే ఆగిపోకుండా నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు చేయాల్సిన నమ్మకత్వముతో ఉండి చేయాల్సింది చేస్తున్నావా? మనలో ఉన్నారు తీర్మానం తీసుకున్న వాళ్ళు, ప్రభువా నన్ను దీవించి నేను 10వ భాగాన్ని చెల్లిస్తా. వచ్చిన తరువాత చెల్లించకపోతే అది అంత ఆశీర్వాదము కాదు. యేసయ్య గిట అంటున్నాడు కదా, మోషే నియమించిన కానుక చెల్లించండి. హల్లెలూయా. మీ గురించి ఏ సేవకుడైనా, ఈ భూమి మీద సేవ చేసే ఏ దైవజనుడు అయినా మీ గురించి ప్రార్థన చేయాలి, సంఘం గురించి. అవునా కదా? వాక్యం ప్రకటించాలి, ప్రయాసపడాలి. బలవంతం కాదు, కానీ ఒక సత్యాన్ని మీ ముందు తెలియజేస్తున్నా. సత్యాన్ని మీరు అనుసరిస్తే మీరు ఆశీర్వదింపబడతారు. నిజంగా దేవుని సన్నిధిలో ఆఫరింగ్ ఇవ్వాలని ఎంత ఆశపడుతుంది. 10 రూపాయలు కానుకోకుండేది కాదు నాకు. హల్లెలూయా. నేనేం తీర్మానం తీసుకున్నా అంటే 10వ భాగం కాదు ప్రభా, సేవ చేయడానికి నన్ను పిలిచినావు కదా, నేను 20వ భాగం ఇస్తా అని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ ఏం చేయాలంట? స్తుతి యాగం చేయాలి, మొక్కుబడులు చెల్లించాలి. నువ్వు దేవుని సన్నిధిలో మొక్కుకున్నావు, మొక్కుబడి చెల్లించు. యాకోబు మొక్కుకున్నాడు, నన్ను దీవించి ప్రభా, దీవిస్తే నేను నీ మందిరంలో 10వ భాగం చెల్లిస్తా. నిజంగా ఈరోజు నాకు ఏం పని లేదనే స్థితిలో ఎవరన్నా ఉన్నారేమో, నీ ఇంట్లో సంపాదన లేక నలిగిపోతున్నారేమో. ఈరోజు ఒక తీర్మానం చేసుకొని వెళ్ళండి. ఏం తీర్మానం? నువ్వు నన్ను దీవించి ప్రభు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఖర్చు చేయడానికి. నాకు ఒక 20,000 శాలరీ ఇస్తే అందులో నుంచి 2,000 ప్రతి నెల ప్రభు నీ పని కొరకు ఇస్తాను. ఒక తీర్మానం తీసుకోండి. మీకు నచ్చితేనే. ప్రభు మిమ్మల్ని దీవించకపోతే అప్పుడు అడగండి. హల్లెలూయా. ఇస్తేనే దీవిస్తాడా, ఇయ్యకపోయినా దీవిస్తాడు. కానీ నేను ఒకటి అడుగుతా, ఎందుకు పక్కళ్ళకు పనికి రాకుండా నా మటుకు నేనే ఉంటానేటోళ్ళని ఎందుకు దీవించాలి చెప్పండి అసలు?
దేవుడు ఎవరిని దీవిస్తాడంటే ఇతరులకు ఉపయోగపడే వారిని దీవిస్తాడు. ఇతరులకు దీవెనకరంగా ఉండే వారిని త్వరగా దీవిస్తాడు. కొందరిని స్పీడ్గా ఎందుకు దీవిస్తున్నాడు తెలుసా? ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రాకులాడుతూ వారి కొరకు భారంతో ఆలోచిస్తున్నారు కనుక స్పీడ్గా దీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను కూడా దీవిస్తాడు, మిమ్మల్ని కూడా దీవిస్తాడు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. దీవించాడా? ఓ తీర్మానం కలిగి ఉండండి. ఎక్కడున్నాము అక్కడ ఉండము. గతంలో తీర్మానం తీసుకొని క్రియల్లో పెట్టలేకపోతున్నావేమో, అది చెల్లించదువు గాక. హల్లెలూయా. ఇది కొంచెం కష్టమే, ఇది చేదే అని చెప్పుకుంటూకుంటే మీ ఆశీర్వాదాలు కోల్పోతారు. నీ 10,000 సంపాదన, 30,000 సంపాదన, 20,000 సంపాదన ఎంతనన్నా ఉండొచ్చు. ఓ తీర్మానం తీసుకో, చేతికి వచ్చిన వెంటనే దేవుని పని కొరకు ఇది పక్కన పెట్టేసాయి. లెక్కలో పర్ఫెక్ట్ ఉండు, నీకు ఇవ్వడంలో కూడా దేవుడు పర్ఫెక్ట్ ఉంటాడు. మీరు ఆశీర్వదింపబడాలంటే ఇది నేర్చుకోండి ఖచ్చితంగా. ఈరోజు మీకు 2,000 సంపాదన కావచ్చు, 200 ప్రభు పని కొరకు ఇవ్వండి. 2 లక్షల సంపాదన కావచ్చు, 20,000 ప్రభు పని కొరకు ఇవ్వండి. దాన్ని కూడా పెంచే శక్తి సామర్థ్యం దేవునికి ఉంది. కొన్నిసార్లు ఎంత పెంచితే అంత కట్ చేస్తుంటాం. కష్టాలు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవుతాం. హల్లెలూయా. బైబిల్లో ఉంది ఆల్రెడీ. 10 భాగాలు తీయనోళ్ళు అంట దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నారంట. ఇప్పుడు ఆల్రెడీ ఎంతో కొంతమంది పాస్టర్ పోయి రోజుకి ఇది అంతా చెప్పిండు అనేటోళ్ళు గిట్టు ఉంటారు. నేను వాక్యాన్ని చెప్తున్నా అంతే. మీరు తీయండి, తీయకపోండి. కానీ ఒకటి మాత్రం నిజం, యథార్థంగా ఎవరైతే మీకు వచ్చే సంపాదనలో నుంచి చాలని పరిస్థితులు ఉన్నారు కదా, మీరు 10 భాగాలు ఇవ్వడం ప్రారంభించండి. ప్రభువు మీ కొరకు తన గుప్పిల్ని విప్పడం ప్రారంభిస్తాడు. ఎక్కడున్నామో మేము అక్కడ ఉండొద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెద్దగా ఏం ఆలోచించకుండా వాక్యంలోకి వెళ్ళి మీకు ఇచ్చిన దానిలో నుంచి మీరు గుప్పిలి విప్పండి. ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో మీకే అర్థమవుతుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, నా మందిరపు నిధిలో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం అంతా తీసుకొని మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఆత్మీయంగా శారీరకంగా ఏ ఆహారం ఉండాలన్నా కానీ సంఘాన్ని ఎవరు పోషించుకోవాలంటే సంఘమే పోషించుకోవాలి. సంఘాన్ని పోషించిన వారిని దేవుడు పోషిస్తాడు, అద్భుతంగా పోషిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఇచ్చిన దాంతో ఏం చేస్తాము? ఇంకొక నీడ తయారవుతుంది. మీలాంటి కడుపు కోతలు ఇంకొక కోయబడకుండా ఇంకో 10 మందికి తప్పించబడతాయి. పక్కలో పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, రోగశయ్య మీద వానిని దేవుడు ఆదరిస్తాడంట. ఐసీయూ నుంచి తప్పించబడతావు నువ్వు. హల్లెలూయా. ఐసీయూ నుంచి తప్పించబడతావు. గ్యారంటీ లేదు అన్న నీ జీవితంలో నిన్ను దేవుడు బ్రతికించాడంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. పోయిన వారం ఒక బ్రదర్ అన్నాడు, నా భార్య డెలివరీకి వచ్చింది, నాకు ఎవరన్నా ఒక 10-20 వేలు ఇస్తే బాగుండు అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆయనతో ఏం చెప్పినా, బ్రదర్ ధైర్యంగా ఉండు, 500 పెట్టుకో చాలు, నీకు ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఆడ కొంచెం పని చేసిన వాళ్ళు ఆశిస్తారు కదా, మాకు కొంచెం గిఫ్ట్ లాగా ఇస్తే బాగుంటుందని, అందుకు 500 పెట్టుకో, నీకు ఏం అవసరం ఉండదు. నిజంగా 500 అయినాయంట. నార్మల్ డెలివరీ ఇచ్చిండు దేవుడు. నైట్ 1 గంటలకు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అవి చెప్పిరంట, సండే వరకు డెలివరీ అవుతుండొచ్చు అని చెప్పిరంట. మొన్న తీసుకుపోయిండ్రు. ఆల్రెడీ 9 months కంప్లీట్ అయిపోయింది. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత సండే వరకు వెళ్ళలే డెలివరీ. ఒక ఆడపిల్లకి తెలుస్తుంది ఆ ప్రసవ వేదన. ఫ్రైడే నైట్ వెళ్ళి ప్రార్థన చేసినాం. నిన్న సాటర్డే మార్నింగ్ డెలివరీ అయింది. చెప్పలగొట్టి దేవుని మహిమ. నార్మల్ డెలివరీ, గవర్నమెంట్ హాస్పిటల్, నో బిల్లు, నో రిస్క్, ఏ శ్రమంలో నార్మల్ డెలివరీ. నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, నా సంఘాన్ని ఐసీయూలో ఉన్నా సరే నేను లాక్కొచ్చుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీరు మాత్రం కృతజ్ఞత కలిగి ఉండండి. ఇవ్వకపోతే అయ్యో ఇయ్యలేరని మిమ్మల్ని ప్రేమించే విషయంలో ఎక్కడ కూడా మిమ్మల్ని తక్కువ చూడం. కానీ
ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ టైం మీకు వ్యాధులు రాకుండానే కాపాడుతాడు దేవుడు. దేవుని కాపుదల ఉంటుంది. కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు ఎంత మేలైన చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక వ్యాధులు కాదు, ఎన్నిటి నుంచో దేవుడు తప్పిస్తాడు. ఇందాక ఒక సాక్ష్యం విన్నాం, నేను కష్టంలో ఉన్నా వడ్డీ కట్టాలి, వడ్డీలలో బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ టైంలో త్యాగంతో గుప్పిలు విప్పిండు. తర్వాత ఏమైంది? కట్లు తెంపబడ్డ యేసు నామములో. ఇప్పుడు సాక్ష్యం ఏంది తెలుసా అన్నది, ప్రతి నెల ఎప్పుడు అడ్వాన్స్గా అకౌంట్లో బ్యాలెన్స్ 1,00,000 కానీ 50 కానీ. చెప్పిన ప్రవచనాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది యేసు నామంలో. విశ్వాసంతో మీరు పొందుకొందరు గాక. మీ ఖాళీగా ఉన్న అకౌంట్లన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి నింపబడును గాక. ఒక్కరు కూడా ఖాళీ ఉండదు. నిజంగా చెప్తున్నా, మీరు విశ్వాసంతో ఉండండి. ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవులుగా జీవించదుము గాక. ఇప్పటి నుంచి ఖచ్చితంగా చెప్తున్నా, మీ దశం భాగాలు లెక్క పెట్టుకొని ఇవ్వండి. మీ సంపాదన 5,000 అయితే 500 దేవుని సన్నిధిలో ఇచ్చేసేయండి. 1,00,000 రూపాయలు అయితే కరెక్ట్ 10,000 ఇచ్చేసేయండి. 1,20,000 అయితే 12,000 ఇచ్చేసేయండి. 2,00,000 అయితే 20,000 ఇచ్చేసేయండి. హల్లెలూయా. 10,000 అయితే 1,000 రూపాయలు దశం భాగం తీయండి. మోమాటం లేకుండా వాక్యం బోధించాలనుకుంటున్నా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నేను 20 దాకా తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఎందుకు? మిగతా 9,000 మీద నీ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అవి వ్యాధులకు కాదు కానీ సరైన ఉపయోగానికి అవి ఖర్చు కాగా ఇంకా 2,000 అందులో మిగిలేటట్లుగా దేవుడు నీకు సమృద్ధినిస్తాడు, ఇచ్చునుగాక. కష్టాలను చూసుకొని కాంప్రమైజ్ అయిపోయి ఇట్లా బిగబడుతూ ఉంటే ముందుకు వెళ్ళలేం. నిజంగా అందులో ఎంతో ఆశీర్వాదం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘానికన్నా మీరు క్రమంగా వెళ్తున్నట్లయితే, మీరు ఈ సంఘానికన్నా రండి, ఏ సంఘానికి వెళ్ళినా సరే ఒక అలవాటును కలిగి ఉండండి. మీరు దశం భాగం తీసి అలవాటు కలిగి ఉండండి. బహుగా మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం, ఇంకా ముగించుకుందాం. హల్లెలూయా. మొక్కుబడులు చెల్లించి అలవాటు కలిగి ఉందాం. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభువా నాకు విడుదల ఇవ్వునైనా నీ మందిరంలో ఏదో ఒకటి చేస్తానని మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఫస్ట్ బైబిల్ అంటుంది, నువ్వు మొక్కుకున్నట్లయితే దాన్ని తడువు చేయక చెల్లించు. మొక్కుబడి చేసుకొని చెల్లింపకుండా ఉండడం కంటే మొక్కుబడి చేసుకోకుండా ఉండడం బెటర్. మొక్కుబడి చేసుకుంటే చెల్లించండి. అయితే బెటర్ అయితే నేను ఇక మొక్కుబడి చేసుకోను. హల్లెలూయా. యాకోబు మొదట మొక్కుబడి ఖచ్చితంగా చేసుకోమంటలే, కానీ మొక్కుబడి వెనకాల ఏముంది చెప్పండి? దీవెన ఉంది. మొక్కుబడికి చేసుకోకపోతే దేవుడు ఏం శపించడు. మొక్కుబడి చేసుకోకపోతే దేవుడు నిన్ను శపించడు. కానీ గుర్తుంచుకోండి, మొక్కుబడి చేసుకుంటే మాత్రం ఏం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ మాత్రం నీకు ఉంటాయి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ప్రభు క్రమంగా దశం భాగం తీస్తానే నువ్వు ఒక మొక్కుబడి చేసుకో, అప్పుడు నీ శాలరీ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. నీ రాబడిని దేవుడు పెంచుతాడు, పెంచును గాక. హల్లెలూయా. నిజంగా వచ్చినాం పోయినాం, కడుపు నొప్పి పోయింది, నెత్తి నొప్పి పోయింది, కాళ్ళ నొప్పులు పోయినాయి, అయిపోయింది. ఇక మళ్ళా ఒక క్రమమైన ఆత్మీయ జీవితం, స్థిరమైన ఆత్మీయ జీవితం కలిగి ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు ఒక విడుదల ఇచ్చినప్పుడు కృతజ్ఞత కానుక ఇవ్వడం నేర్చుకోండి. నా కుమారునికిడ మా స్టానికి బొక్క విరిగినండే ఇంత 1/2 సెంటీమీటర్ అంతా. హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్ ఆపరేషన్ చేసి కట్ చేయాలంటారు. భయమైంది, ఇంత చిన్నపిల్లలకి ఆపరేషన్ ఎట్లా చేయాలని. కనీసం మాకు కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్న టైంలో డబ్బులు లేకపోవడం, వెళ్తే అది పెద్ద ఖర్చే ఉంటుంది, 50,000 లక్షనో ఎంతనో అవుతుంది. హల్లెలూయా. బొక్క విరిగింది ఈడ. ప్రభువా ఈ ఎముక కంట్రోల్ అయిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేసినాం. సంఘమంతా ప్రార్థన చేశారు. అద్భుతం జరిగింది. ఒక 1-2 నెలలు గడిచిన తర్వాత ఎందుకో దగ్గరికి పిలుచుకొని స్టాని దగ్గరికి దాని చూస్తే ఈ బొక్కలేదు, ఈక్వల్ అయిపోయింది. హల్లెలూయా. నువ్వేం అడిగినా చేస్తాడు. హల్లెలూయా. కానీ కృతజ్ఞత కలిగి ఉండు. ఈ బొక్క ఈక్వల్ అయినప్పుడు స్టాని కిడ్నీ బ్యాంకులకు తెచ్చి చిన్న పిల్లగాడు 1,500 నాకు కృతజ్ఞత కానికి ఇచ్చిండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ 10th క్లాస్ పాస్ అయినప్పుడు
ప్రభు పని కొరకు ఇవ్వండి, నాకు ఏమంటలేదు. నేను ఆ ఆఫరింగ్ తీసుకెళ్ళి మళ్ళా దేవుని పని కొరకే ఇచ్చేసిన. దేవుని పని కొరకు దేవుడు మీకు మేలు చేస్తున్నప్పుడు, ఇక్కడ ఈ మందిరం ఉంది కాబట్టి ప్రార్థన సాయం కోరిన ప్రభు నేను మంచిగా అయినా, నాలాంటి వాళ్ళు ఇంకా మంచిగా కావాలని మీరు మంచిగా అయినప్పుడు మీ వల్ల అయ్యింది ఒక కృతజ్ఞత కానుకే ప్రభు సన్నిధిలో ఇవ్వండి. హల్లెలూయా. దాన్ని మర్చిపోడు దేవుడు. దాని వెనకల్లా మరలా మిమ్మల్ని ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మొక్కుబడి చేసుకోండి, లేదు ఒక మొక్కుబడి చేసుకున్నట్లయితే మీరు చెల్లించండి. ఆ తర్వాత ఏం చేయాలంట? నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఫస్ట్ ఎప్పుడో కష్టం వచ్చింది, దేవుడు విడిపించిండు, మొక్కుబడి చేసుకున్నావు కానీ నువ్వు చెల్లించలే. కానీ ఇప్పుడు మళ్ళా కష్టం వచ్చింది, నీకు విడుదల రావటం లేదు, దేవునికి నువ్వు బాకీ ఉన్నావు. నిజంగా ఏమున్నావు? బాకీ ఉన్నావు. నువ్వు చెల్లించాల్సింది చెల్లించు, నీకు కావాల్సింది దేవుడు సమృద్ధికి ఇస్తాడు, ఇచ్చును గాక, ఇవ్వబోతున్నాడు. అదే కీర్తనలు 50వ అధ్యాయంలోకి వద్దాం ఓసారి. లాస్ట్ చివరిగా, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. మొదటిగా దేవునికి ఏం చేయాలి? స్తుతి యాగము చేయాలి, మొక్కుబడులు చెల్లించాలి. రెండవదిగా, మూడవదిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, త్వరగా జవాబు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి యాగం మరి చేస్తున్నావా? ఎంతమంది స్తుతి యాగం చేస్తారు చెప్పండి ఈ రోజు నుంచి? ఆపకుండా ప్రతిదినం ప్రభువును స్తుతించండి. ఎంత వీలైతే అంత ఎక్కువగా ప్రభువును స్తుతించండి. త్వరగా ఈ బంధకాలు వద్దు, ఈ సంఖ్యలు వద్దు. నీ వల్ల కానిది నీ ముందు ఏదున్నా సరే ఆ విషయంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు స్తుతి యాగం చేసినప్పుడు స్తుతి నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. రెండవది, నువ్వేదన్నా మొక్కుబడి చెల్లిస్తానని తీర్మానం తీసుకుంటే తడువు చేయకుండా దాన్ని చెల్లించు. ముందు నువ్వు చేసుకున్న ఆ తీర్మానాన్ని నువ్వు క్రియల్లో పెట్టు. హల్లెలూయా. హన్న ప్రార్థన చేసుకుంది, అయ్యా ఒక కొడుకు నువ్వు నీ సేవకి ఇస్తా, అంతే. హల్లెలూయా. అన్న ఏం తీర్మానం చేసుకుంది? సంతానం లేరు, ఒక కుమారుని నువ్వు ప్రభు నీ సేవకి ఇస్తాను మొక్కుబడి చేసుకుంది. దేవుడు కుమారుని ఇచ్చాడు సమూయేలును. దేవుడు సన్నిధిలో హన్న చేసుకున్న మొక్కుబడిని దేవుడు అంగీకరించాడు. హన్నకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. హన్న ఏం చేసింది తెలుసా? పాలు విడిచిన వెంటనే, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లోనో పాలు మరుస్తారు కదా, 3 సంవత్సరాలు అనుకోండి. వెంటనే హన్న సమూయేలును తీసుకెళ్ళి ఎక్కడ విడిచిపెట్టింది? మందిరంలో విడిచిపెట్టింది. అక్కడనే వెంటనే మొక్కాడంట. మంచి ఆత్మీయ జీవితాన్ని నేర్పించింది. మందిరంలో తీర్మానం వెంటనే మొక్కుకున్న మొక్కుబడి ఎంత ఆలస్యం చేసిందా? ప్రభా నా కొడుకు ఒక 18 ఏళ్ళు రాని ప్రభువా, జర పెళ్లి చేసినాక ఇస్తున్నా ఆయన. హల్లెలూయా. పాలు విడవకముందే అన్న ఇచ్చింది. వెంటనే దేవుడు ఏమిచ్చిండు తెలుసా? ఇంకా కుమారులను ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మీరందరికీ మీ కుమారులను మందిరంలో ఇచ్చేసేయండి అని చెప్తలే. ఇప్పుడు మీరు ఏ మొక్కుబడి అయితే చేసుకుంటున్నారో ఆ మొక్కుబడి వెనకాల మీరిచ్చేదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువైన దీవెనలు దాగి ఉన్నాయా లేదా? హల్లెలూయా. యాకోబు దేవునికి ఇస్తున్నది ఎంత? యాకోబుకు దేవుడు ఇచ్చింది ఎంత? 100 రెట్లు ఎక్కువ ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఇచ్చేదానికి 100 రెట్లు కాదు, 1000 రెట్లు ఎక్కువగా ఇచ్చుటకు దేవునికి సామర్థ్యం ఉంది. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నావు కనుక. నువ్వు దేవుని మందిరం గురించి, పరిచర్య గురించి ఆలోచించే వ్యక్తివి అయితే నువ్వు చేసుకున్న మొక్కుబడిని నువ్వు చెల్లించు, తొందరలో అద్భుతం చూస్తావు. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు వస్తలేదంటే నువ్వు చెల్లించాల్సిన మొక్కుబడి ఏదో ఉందేమో, అది జ్ఞాపకం చేసుకో. లేదు ఇంకా నువ్వు బ్లెస్ అవ్వాలని ఆశపడతా ఉంటే, దీవించబడాలని ఆశపడతా ఉంటే ఈరోజు ఒక తీర్మానంతో వెళ్ళు. ఖాళీ చేతులతో వచ్చినావేమో, ఉద్యోగం లేదు, పని లేదు, ఏం లేదు, సంపాదన లేదు, నలిగిపోతున్నావు. నీ ఇంటికి ఏ రాబడి వస్తలే, నా ఇంట్లోకి నీవు రాబడి నువ్వు ప్రభువా నేను ఖచ్చితంగా నీ మందిరములో ధననిధిలోనికి నేను దశంభాగాన్ని తెస్తానని తీర్మానం తీసుకుని వెళ్ళు. నీ గురించి ఒక జాబ్ వెయిట్ చేస్తుంటాడు, అంతే, యేసునామములో. ఇది నిజం. హల్లెలూయా. 10,000 20,000 సరిపోతలేదా? ఉన్న 20,000కి వెళ్ళి
నీ దశమ భాగాన్ని ప్రభుకి ఇస్తాను తీర్మానం తీసుకో. నెక్స్ట్ దాన్ని 30కే చేస్తాడు. హల్లెలూయా. 30 చేసినాక 3,000 ఇవ్వు, దాన్ని 40కే చేస్తాడు. ఇదేమైనా బిజినెస్ అనుకోగలరు? అనుకుంటారు కొందరు, వంకర ఆలోచనలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పని కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఉపయోగపడితే నిన్నెంత ఎత్తుకైనా తీసుకెళ్ళడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవుడు పని కొరకు నువ్వు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఇచ్చే దాని ముందు నువ్వు ఇచ్చేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే నువ్వు దేవుని పని కొరకు ఏదైనా ఇస్తున్నప్పుడు, మొక్కుబడి చేసుకొని చెల్లిస్తున్నప్పుడు, నీ మొక్కుబడి తర్వాత ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నప్పుడు ఆయన మాట మీద ఆయన నిలబడతాడు. ఆయన ఇచ్చేది నీవు లెక్కించడం చేత కాదు, అనుభవించడం కూడా నీకు చేత కాదు. అంతగా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈ 2 చేసి, స్తుతియాగం చేసి, నీ మొక్కుబడులు చెల్లించి ప్రార్థించడం మర్చిపోకు. చాలామంది దేవునికి ఇస్తారు ధారాళంగా, ఇవ్వరని కాదు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థించడం మర్చిపోతారు, స్తుతించడం మర్చిపోతారు. నేను ఇస్తున్నా కదా, నేను ఎందుకు దీవిస్తలే అంటే స్తుతి తక్కువైంది నీ జీవితంలో. ఈ 3 ఏది తక్కువ కావద్దు. స్తుతియాగము, మొక్కుబడులు చెల్లించడము, 3వది ప్రార్థన. విసుగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి. మాటికి దేవుడిని అడుగు. ఖచ్చితంగా నిజముగా ప్రార్థన చేయ వారికి సమీపంగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ ప్రార్థన చేయి. నిజమైన ప్రార్థన ఏది తెలుసా? క్రమములో ఉంటూ చేసే ప్రార్థన. ఒక క్రైస్తవుడిగా దేవుణ్ణి చెప్పుకుంటున్నాం. ఎవరంటే మేము క్రైస్తవులం, కానీ మన క్రైస్తవ జీవితంలో ఏం లేదు? క్రమం లేదు. నిజంగా క్రమం లేని వారిని దేవుడు దీవించడు. నీ జీవితంలో ఒక క్రమాన్ని అలవాటు చేసుకో. ఎంతోమంది సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు 3,000 శాలరీ ప్రభువా, కానీ అందులో నుంచి కూడా ప్రభు పని కొరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు చూస్తే వాళ్ళని నెలకి 3 లక్షల వారిగా దేవుడు దీవించాడు. అలాంటి సమాజంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సంఘంలో నుంచి అలాంటి సాక్ష్యాలు లేపబడును గాక. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ప్రార్థన చేశాడు. రిటర్న్ వస్తున్నప్పుడు వెళ్ళాడు, ప్రభువా నన్ను దీవిస్తే 10వ భాగం ఇస్తాను వెళ్ళాడు. దేవుడు విస్తారమైన మందల్ని, భార్యను, పిల్లల్ని ఇచ్చాడు. రిటర్న్ వస్తూ ఉన్నాడు భార్య పిల్లలతో. కానీ ఒక భయం, అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడని. యబ్బోకు రేవులో ఒక్కడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అందరు వెళ్ళిపోయినరు, వెనకాల ఒక్కడు చిక్కిండు. ఒక్కడుండి ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా. హల్లెలూయా. పెనుగులాడిండు రాత్రంతా. దేవుడు ఆ పెనుగులాటను చూసి అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా వెళ్ళన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా. ఆ రాత్రంతా ఎలా పెనుగులాడినాడు తెలుసా? నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వ. పట్టుకున్నాడు, కాళ్ళైతే ఇడవలే. అలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన మనము చేయుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియాగం చేయండి, మొక్కుబడులు చెల్లించండి, ప్రార్థన చేయండి. ఇవి 3 కలిపి క్రమములో మీరు కొనసాగిస్తున్నప్పుడు, హల్లెలూయా, నీ ఆపదలో నుంచి ఖచ్చితంగా తిరుగు లేకుండా ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు. నమ్మినలు గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? అప్పుడు నీ జీవితానికి ఒక టేస్ట్ వస్తుంది, రుచి వస్తుంది. ఇప్పటిదాకా పనికి మాలిన జీవితం అనుకున్నావు కదా, నీకున్న దాంట్లో స్తుతియాగం చేయడానికి మీకు ఖర్చు అవుతుందా? చెప్పండి, ఖర్చు అవుతుందా? ఓపిక కావాలంతే. మరి మొక్కుబడులు చెల్లించడానికి ఖర్చు అవుతుందా? మొక్కుబడి చేసుకునేకైతే ఖర్చు, ఒక మొక్కుబడి చేసుకో, దానికి కావాల్సిన దేవుడే ఇస్తాడు. యాకోబు దగ్గర ఏముంది? ఏం లేదు. నాకు ఇవ్వు ప్రభు, నేను అందులోకెళ్ళి 100 రూపాయలు ఈ ప్రభు 10 రూపాయలు ఇస్తాను తీర్మానం తీసుకున్నాడు. దేవుడు ఇచ్చిండు, మంచి ఐశ్వర్యవంతుని చేసిండు. దేవునికి యాకోబు ఇచ్చిండు, మాట నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ఏం లేకపోవచ్చు, మొక్కుబడి చేసుకో. నీవు ఇయ్యు, ఇస్తాను. దేవుడు ఇచ్చినప్పుడు మాట తప్పకుండా ఇయ్యు. ఇయ్యకపోయి నేమన్నాడు, ఇక అంతకే ఆపుతాడు, ఇక నీకు ఇచ్చడెందుకు అనవసరం అని, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదైన తర్వాత నెక్స్ట్ ప్రార్థన ఎప్పుడు మర్చిపోవద్దు. దావీదంట దినమునకు 3 మారు ప్రార్థించేవాడు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. స్తుతి తగ్గొద్దు, ప్రార్థన తగ్గొద్దు, మొక్కుబడులు కూడా చెల్లించే అలవాటు
ఈ క్రమంలో నువ్వు నడిచినావు అనుకో, ఈ లోకంలో నిన్ను ఎవ్వరు ఆపరు, ఏ దయ్యాలు ఆపాయి. ఊకే నల్లదారాలు కట్టుకొని, మసులు రుద్దుకొని, తాయితలు కట్టుకొని, ఏమైందయ్యా ఈ మధ్య చేతిలో బరకతుంటలేదంట. ఏడికెళ్ళి ఉంటుంది చెప్పు? బరకతుంటలేదు, సమృద్ధి లేదు, లేముంది, ఎప్పుడు చూసినా రోగాలే, వ్యాధులే, హాస్పిటల్సే. ప్రభు అంటున్నాడు, నీ పంటను తినివై పసరు పురుగులను గద్దిస్తా అంటున్నాడు. అంటే నీ కుటుంబంలో ఉన్న నీ సంపాదనను తినేస్తున్నటువంటి ఆ చీడపీడలు, వ్యాధులు ఏమున్నాయి, వాటన్నిటిని గద్దిస్తాడు దేవుడు. అప్పుడు నీ సమృద్ధిని కలిగి ఉంటావు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, ఉన్నదానికంటే ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్తావు. నిశ్చయముగా విడుదల కావాలని నీకు ఆశ ఉందా? స్తుతియాగము, మొక్కుబడులు, ప్రార్థన, ఇవి 3 గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. సర్వాధికారి మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి. ఎల్లప్పుడూ మీతో అంటుకట్టుబడి వాక్యానుసారంగా మా జీవితాలను సరిచేసుకొని మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపరచదు అనే ఒక వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. అనేకుల జీవితాల్లో స్తుతి కరువైపోయింది అయ్యా, స్తుతి యాగము చేయలేకపోతున్నారు. క్రమంగా ప్రభు మిమ్మల్ని స్తుతించలేని ప్రతి ఒక్కరిని కూడా దర్శించి వాళ్ళకు స్తుతి వస్త్రమును ధరింపజేసి స్తుతులతో వారి హృదయాన్ని నింపి ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉండునట్లుగా మీరు ఆశీర్వదించండి ప్రభా. అనేకులము మొక్కుబడులు చేసుకుంటున్నాం, మీరు మేలు చేసినప్పుడు ఏదో ఒకటి చేస్తానని, లేదంటే దశంభాగాల విషయంలో, కృతజ్ఞత అర్పణల విషయంలో మొక్కుబడులు చేసుకొని తప్పిపోయిన వారు ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకొని మీ మాటకు లోబడి మొక్కుబడులు చెల్లించే కృప దయచేయండి. ఏమి లేనప్పుడు యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మంచి అలవాటును, క్రమాన్ని మేము నేర్చుకొని ఒక మొక్కుబడి చేసుకొని మీ మందిరములో చెల్లించి మిమ్మల్ని గణపరిచి మేము నీ లోకంలో ఘనము వీరి జీవితాలు మీతో అంటుకడబడి క్రమమైన ఆత్మీయ జీవితంలో ఉంటూ ఎల్లప్పుడూ వీరు సర్వ సమృద్ధిని కలిగి ఉందురుగాక. దేవా, వీరిని ఆశీర్వదించండి అయ్యా. మీ రక్తంలో కడగండి ప్రభువా. నామకార్థ క్రైస్తవులుగా కాకుండా నమ్మకమైనటువంటి నిజమైన క్రైస్తవులుగా మేము జీవిస్తూ మేమును విడుదల పొందుకొని అనేకుల విడుదల కొరకు మేము ఉపయోగపడడానికి కృప చూపించమని అడుగుతూ మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసే పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.